మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. మానవ ఆవిర్భావం జరిగినప్పటి నుంచి రామాయణ మహాభారతాల్లాంటి ఇతిహాసాలను పరిశీలించిన మానవ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు రెండే కారణాలు. ఒకటి భూమి, రెండవది అందమైన అమ్మాయి. భూమిని కావాలంటే డబ్బుతో కొనొచ్చు, కానీ అమ్మాయి తనకు నచ్చితేనే దక్కుతుంది. ఎలా అంటారా? మహారాజా, ఆ గంధర్వకోట స్థలానికి ఎన్ని అణాలు? 6 అణాలు ఇచ్చి తీసుకో. మీ 6వ కుమార్తె అంజలి ఎన్ని అణాలు? మూర్ఖుడా, పాదరక్షలు తీసి నిన్ను తరిమి తరిమి కొడతాను. ఇదే నేను చెప్పాలనుకున్నది. దీనికి అసలు కారణం ఏంటో తెలుసా? 70-80 శతాబ్దాల్లో జిల్లేడు పాలు, వడ్లను ఉపయోగించి ఆడపిల్లలను చంపేయడం వల్ల ఆడపిల్లల కోసం ప్రాకులాడే మగవాళ్ల సంఖ్య పెరిగింది. అలా ప్రాకులాడిన ఒక అబ్బాయి యొక్క వంశం కథనే మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఈ ప్రపంచంలో ఉన్న అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళుగా మారినా కానీ నువ్వే ఒప్పుకునే వరకు ప్రియా, గీత, దీప నెవర్ ఎవర్ గివ్ అప్. మీ తాత ప్రేమ పిపాసైన నాగేశ్వరరావు గారి వీరాభిమాని. కానీ ఏం లాభం, ఒక్క అమ్మాయి కూడా అతనికి పడలేదే. ప్రేమ కోసం రకరకాలుగా ప్రయత్నించి ఆ బాధతో కృషించి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడయ్యా. నేను కూడా అలా చేస్తానని మా ఇంట్లో వాళ్ళు వెంటనే నాకు పెళ్లి చేశారయ్యా. ప్రేమించుకుంటానే జీవితం గడిచిపోయింది. నా జీవితంలో అలాగే మీ నాన్న అంటే నా కొడుకు కూడా సాధించలేను అన్ని నువ్వు ఎలాగైనా సాధించాలిరా, సాధించి తీరాలిరా. మీ నాన్న నేను సాధించలేనివన్నీ నువ్వు సాధించి తీరాలి. నువ్వు ఇలా బ్రహ్మచారిగా ఉండే కంటే కష్టపడి ఎవరైనా ప్రేమించి నన్ను పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయిపోయినాయినా. చేస్తావుగా? చేస్తాను తాత. నా చివరి కోరిక ఇదే నాయనా. తాత, నీ ముఖాన కాండ్రిచ్చి ఉమ్మేసినా సరే ప్రేమించి చావరా. మనసు చంపుకొని పెళ్లి చేసుకుని చాలా బాధపడ్డాను. అది చాలా పెద్ద నరకం రా. ప్రేమించరా. నాకు మాట ఇవ్వరా, మాట ఇవ్వరా, నాకు మాట ఇవ్వరా, మాట ఇవ్వరా, మాట ఇవ్వరా, మాట ఇవ్వరా. తాత 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 వెళ్ళిపోయావా తాత? తాత నానా, పాలు తాగు నానా. తాగు నానా. ప్రేమ కోసం క్లబ్బునే ప్రేమాలయంగా అనుకుని బ్రతికేశానురా. కానీ ఒక అమ్మాయి కూడా నన్ను ప్రేమించలేదే. ప్రేమ కోసం 2 ఇళ్ళు అమ్మి పేపర్ కొని కవితలు రాశాను. అవి చదివి నా మొహాన్ని ఊయటం ఒకటే తక్కువ. నాకు కవితలు రాయడం రాలేదే. ప్రేమించడం నేర్చుకోవడం కోసం కాలేజీలో చేరానురా. హరియస్ తప్ప ఏమి మిగల్లా. ఆఖరికి ఊడ్చే పని మనిషి కూడా తిరిగి చూడలేదే. బాబు, నాకు వయసు అయిపోయిందని మా వాళ్లే ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసి పెట్టారు. కట్టుకున్నది కొట్టిన కొట్టుడికి నేను అండమానికే పారిపోయానురా. లీవులో ఒకే ఒక రోజు ఇక్కడ వచ్చినందుకు నాకే తెలియకుండా ఒక తప్పు జరిగిపోయిందిరా. తప్పుకు పుట్టినవాడు వేరా నువ్వు. అంటే తప్పుగా పుట్టానా? నువ్వన్నా మా నాన్న కోరిక నెరవేర్చరా. బిస్కెట్లు వేసి ప్రేమించి పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయిపోరా. అదేరా నిజమైన జీవితం. అందుకేరా నీకు కృష్ణ అని పేరు పెట్టా. బిస్కెట్ వేయరా, ప్రేమించరా. బిస్కెట్ ఎవరు? ఎవర్రా ఇక్కడ కృష్ణ? వీడు ప్రీతి వాళ్ళ నాన్న లే స్వాతి వాళ్ళ నాన్న? నా కూతురికి లవ్ లెటర్ ఇచ్చింది ఎవర్రా? మీరు ప్రేమించడానికి నా కూతురే దొరికిందా? కోసేస్తా ఒక్కొక్కడికి, అడ్డంగా నరికేస్తా. ఏమనుకున్నారు? ఏరా
ఇప్పుడంతా వయసు పిల్లని కాపాడుకోవాలంటే ఐసు గెట్టని సంఖలో పెట్టుకుని తిరుగుతున్నట్లుందిరా. మీ మొహాలే సరిలేవు. ఆడపిల్లల్ని ఎత్తుకెళ్ళి అమ్మేసే వాళ్ళ కనబడుతున్నారు. ఎవర్రా కృష్ణ? ఏంటి మ్యాన్ ఇక్కడ అందరూ సౌండ్ చేస్తున్నారు? లేడీస్ ఓన్లీ అలౌడ్, నాట్ జెంట్స్ హియర్. గో 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 గో. ఓహో, ఇలా కూడా అనిపిస్తుందా? కొట్టను నా కొడుకు. ఇది వేరే. అంజలియా? మా బంగారం చిలకమ్మా. హలో, బాగున్నావమ్మా? ఆ చిక్కునే ఉతకుండా తుడుచుకుంటున్నా. ఏంట్రా వదలండి. అంజలి, ఇక్కడ సిగ్నల్ కట్ అవుతుంది. లైన్ లోనే ఉండమ్మా, నేను బయటకు వచ్చి మాట్లాడతా. ఇదిగో వస్తున్నా. వచ్చేయండి వచ్చేయండి. నువ్వు లెటర్లు ఇచ్చినప్పుడు నేను దెబ్బలు తినాల్సి వస్తుంది కదరా. ఇదిగో వచ్చేస్తానమ్మా. ఇదిగో ఉండు. పోరా దొంగ వేదవా. ఏది ఏది అక్కడ? రే, నీ ప్రేమకు నేను తనలు తిన. ప్రేమ మనని కాపాడింది జాకీ. ఒక నిమిషం, ఇదిగో చూడు ఎంత బాగుందో. అయ్యో, మనకి ఇలాంటి పార్టీ దొరకట్లేదు. ఎక్కువ పూసుకుంటున్నాడే. చైనా పీస్ రా, దానికి గ్యారంటీ లేదు, వారంటీ లేదు. నాకు తెలుసులే, నువ్వు పోవయ్యా. నచ్చిందా? ఇది కూడా చూడండి, ఇంకా బాగుంటుంది. ఓం మనోజవం ఆరుతతుల్యేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అరే అబ్బాయి వాయుపుత్ర, ఏమయ్యా నిన్ను కాదయ్యా, నా కుమారుడు. రే కృష్ణ, వచ్చేస్తున్నాను. పసుపచ్చ డ్రెస్సులో మంగళకరంగా వచ్చావు కదరా. కర్పూరం తీసుకుని హారతి చూపించరా. వాయుపుత్ర, ఆంజనేయ రక్ష రక్ష. చూపించు చూపించు, అందరికి చూపించు. ఏరా అబ్బాయి, సాక్షాత్ హనుమంతుల్లా ఉన్న నీకు ఎవర్రా కృష్ణ నీకు పేరు పెట్టింది? ఈ ప్రపంచంలో ఉత్తముడు ఎవడైనా ఉంటే అది ఎవరో కాదురా, నువ్వేరా. చిత్తకార్తిలో తిరిగి స్ట్రీట్ డాగ్ లాగా ఆడకుక్క కోసం వెతికే వీడా ఉత్తముడు. యజమాన్ని బాగా కాకపట్టుకొని చేతులు పెట్టుకున్నాడు. మీ అందరికీ ఒకటి చెప్తున్నాను, నా తర్వాత ఈ షాపుకి నాకు వారసుడు ఈ కృష్ణానే. అంతా మీ ఆశీర్వాదం. చల్లగా ఉండరా, మనం బయలుదేరదామా? రండి, టైం అయింది. అయ్యో మీకు కూడా వెళ్ళిపోయాడు రా. యాక్ట్ చేయకరా. తెలుసులేవయ్యా, వీడు మళ్ళీ చైనా వెతుక్కుంటూ వెళ్తున్నా. రే చైన్ దొబ్బేసరా. ఇప్పుడెవడై ఉంటాడు? లాస్ట్ గా పారునే కదా చూశాను. ఇప్పుడెవరు? పోరా, దీనికి మాత్రం నన్నే పంపించురా. ఎవరు? జాకీ ఉన్నాడా? లోపల ఉన్నాడు. కానీ మీరు? హలో జాకీ. అయ్యో సరే, లోపలికి రా, లోపలికి రా. ఏమై ఉంటుంది? చాలా సీరియస్ గా మాట్లాడుకుంటున్నారే. కృష్ణ, నీకు మాధవి తెలుసు కదా. నేను సిన్సియర్గా లవ్ చేశానని చెప్పాగా. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాను. ఏ మాధవి? చూసావా ఏ మాధవి అని అడుగుతున్నావు. చూసావా, సమస్య చాలా పెద్దదైపోయిందిరా మావ. నేను లేకపోతే చచ్చిపోతానంటుందిరా. కృష్ణ, నువ్వేరా నన్ను కాపాడాలి. నన్ను నమ్ముకొని తను వచ్చేసింది. నేను నిన్నే నమ్ముకున్నాను రా. నన్ను ఏం చేయమంటావురా? పెళ్లి చేసుకోరా.
ఏ సమస్య వచ్చినా నేను చూసుకుంటాను. నువ్వు సిస్టర్ రెడీగా ఉండండి. వినాయకుడి గుడిలో నేనే మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను జాకీ. ఎవరైనా కానీ నన్ను దాటేరా నిన్ను ముట్టుకోవాలి. నువ్వేం కంగారు పడకు, నేను ఇప్పుడే వస్తాను. కృష్ణ, నిన్నే నమ్ముకున్నాను రా. జాకీ, జాకీ, బావా అంతా రెడీరా? తాలి మాల పంతులు అంతా రెడీరా? సిస్టర్ ఎక్కడ? సిస్టర్ మావా, నువ్వు ఇంకా ఎదగలేదురా. నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నేను బాగా అలసిపోయాను. తర్వాత రా, నీకు నేర్పిస్తా. ఏమ్మా, ఒక్క అబ్బాయి కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళారు? అందరూ ధ్యానం క్లాస్ లో ఉన్నారు సార్. ఆహా, ధ్యానం చాలా ముఖ్యం. శ్రీరామజయం శ్రీరామజయం. అందరూ కళ్ళు మూసుకోండి. చిల్లుగారు లేసాం, కొనుగులేద్దామా? అందరూ ధ్యానం క్లాస్ కి వచ్చేసారా? మనం అనుకున్నదే చెయ్యాలి. చేసేదాని గురించే ఆలోచించాలి. మనం చేసేదానికి వినేదానికి సన్న గీటు ఉంది. దాన్ని చెడిపేయాలా? నువ్వు నాశనం చేయడంలోనే ఉండు. నేను తయారు చేసే దాని గురించి అంటున్నా. అర్థమయ్యేటట్టు చెప్తాను. అందరూ కళ్ళు మూసుకోండి. ఇప్పుడు మీ అందరికీ ఒక శ్లోకాన్ని చెప్పబోతున్నాను. అది పొద్దున్న రాత్రి చెప్పారంటే మీకు ఒక అందమైన అమ్మాయి దొరుకుతుంది. ఎంత వయసు ఉంటుంది? అవసరపడకండి, చెప్తాను. ఓం నయనారాయ నమః, ఓం విషాయ నమః, ఓం దీపికా పడుకోనాయ నమః. ఎక్కడ? ఇది అందరూ కళ్ళు మూసుకొని చెప్పండి, చెప్పండి, చెప్పండి. అలాగే చెప్పండి. అద్భుతం. అందరూ పడుకుందామా? అది పాఠాలు చెప్పుకుందామా? ఏది, మీరు ప్రశ్నలు అడగండి. గురుజీ, ఆడవాళ్ళు ఎన్ని రకాలు? మంచి ప్రశ్న. ఆడవాళ్ళు మొత్తం 3 రకాలుగా ఉంటారు. అటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు, ఎటువంటి వాళ్ళు. అర్థం కాలేదే. అర్థమయ్యేటట్టు చెప్తాను రా. అటువంటి వాళ్ళు అంటే చాలా అందమైన వాళ్ళు. ఇటువంటి వాళ్ళు అంటే సుకుమారమైన ఆడవాళ్ళు. ఎటువంటి వాళ్ళు అంటే మీరే తలకాయలు ఉంచుకొని అస్సలు చూడలేక మోసమైన అమ్మాయిలు. సరే, ఇప్పుడు చెప్పండి చూద్దాం, మీకు ఎటువంటి అమ్మాయిలు నచ్చుతుంటారో చెప్పండి. నెక్స్ట్ ప్రశ్న అడగండి. బస్సులో వెళ్ళే అమ్మాయిల దగ్గర నంబర్ ఎలా అడగాలి? అలా అడగాలి, సరేనా? వీటన్నిటికంటే చాలా ముఖ్యమైనది చేతిలో డబ్బులు ఉండాలా? ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎవ్వరూ మాట్లాడొద్దు. బాడీ లాంగ్వేజే ముఖ్యం. బాడీ లాంగ్వేజే ముఖ్యం. అయ్యో, ఆంజనేయ ఆంజనేయ, అబ్బబ్బబ్బా, భ్రష్టుడా భ్రష్టుడా, సగం డ్రెస్సులు వేసుకొచ్చావేంట్రా? నువ్వు కూడా సగం సగం బట్టలేసుకుని కూర్చున్నావు. నేనేమైనా అడిగానా నిన్ను? కస్టమర్ అనేవాడు దేవుడితో సమానం. ఎదురు చెప్పకూడదు. కష్టం, మహా కష్టం. పో పో పో. కష్టమో నష్టమో వీళ్ళిద్దరూ నాకిష్టం. వస్తాను. రామరామా. వై ఆర్ యు జంపింగ్ మ్యాన్? కృష్ణ ఉన్నాడా? ఉన్నాడు ఉన్నాడు. ఐఎమ్ జెట్లీ. ఏంటి చెడ్డీ లోపల ఎలక? లేదు, పిల్లి. ఓ, నువ్వు ఆ పాపవా? లేదు, అంజలి
పాపా మే హెల్ప్ యూ. గోచిగుడ్డుందా? ఎవరికి? గోచి ఉందా లేదా? లేదు. పోనీ లంగా బొందు? చూస్తాను. ఇలా రారా, నేను అడిగిన దానికి చెప్పు. రిబ్బన్ ఉందా? అయ్యో నన్ను వదలరా నాయన, పైన కృష్ణ ఉన్నాడు చూడు. రండి మనం కృష్ణని వెళ్ళి చూద్దాం. ముట్టుకుంటేనే కితకితలు వస్తున్నాయి. అయ్యో వీడు వెనకాలే ఇద్దరు వచ్చారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య. కృష్ణ కృష్ణ. ఇది త్రిష, ఇది నయనతార. వీడికి వీళ్ళెక్కడ దొరికారు? ఒక హాయ్ చెప్పండి. హాయ్. నయనతార లేకపోతే త్రిష, త్రిష లేకపోతే నయనతార. నువ్వెందుకు షాప్కి వచ్చావు? నీకేం కావాలరా? ఏంటి రేయా? ఇప్పుడు నేను నీకు కస్టమర్ రే అనకూడదు నాన్న. సారం చెప్పు, సారం చెప్పు, సారం చెప్పు. చెప్పండి సార్. ఎందుకు అనవసరంగా ఇప్పుడు గాడ్జిలా అరిసింది? కడుపు మండుతుందా? ఏసీ ఆన్ చేయి, ఏసీ ఆన్ చేయి, ఏసీ ఆన్ చేయి. బ్రదర్ కి బాయ్ చెప్పేయండి. బ్రదర్ బాయ్. ఇటువంటి చూస్తే నీకు కుళ్ళు. పోరా కృష్ణ వస్తానే. స్మైల్ ప్లీజ్. ఒక నిమిషం, ఈ హ్యాండ్ ఇలా పెట్టుకోండి. ఆ చిన్ను కాస్త పైకి ఎత్తండి. స్మైల్ ప్లీజ్. కొంచెం కొంచెం స్మైల్ ఉండాలి. పక్కబరా, పక్కబా. ఓకే ఓకే రా. జాకీ జాకీ జాకీ, నేను ఒకసారి జస్ట్ 1 minute. జస్ట్ 1 minute. జాకీ పని చేసినప్పుడు మాట్లాడుకో, మాట్లాడుతూ పని చేయకో. గో. సరేరా, ఏమనలేదు. యూ స్టాండ్ అప్ ప్లీజ్. దిస్ పోజ్. ఓకే. అయ్యో సూపర్ అండి. ఏమే జాక్సన్ కన్నా అందంగా ఉన్నారండి. లైట్ పట్టుకోరా, లైట్ పట్టుకోరా. లైట్ గైట్ అంతే. అదే నాకు కదరా, పైన పెట్టరా. ఇలాగా ఇలాగా టైటానిక్ టైటానిక్ పోస్. అంతే అంతే. పొరా బయటరా, పక్కకి రా. పైన పైన తల మీద పెట్టు, ముఖానికి పెట్టు, ముఖానికి పెట్టు. ఇలాగా అంతే. ఎస్ యా యా అంతే. అంతే. అయిపోయింది అయిపోయింది. నిన్ను అడిగానా? కూర్చోరు కదా, పెట్టకడా, పై పెట్టు, పై పెట్టు. అంతే. సూపర్. అది వెరీ గుడ్, వెరీ గుడ్. వావ్ సూపర్, అదిరిపోయింది. రైట్. ఇలాగా ఈ పోజ్ అంతే. నడుము కొంచెం. అది సూపర్ సూపర్. వావ్. జరుగు జరుగు. వావ్ సూపర్ సూపర్. చెప్పిన పని చేయరా. ఏంట్రా నీ బాధ? పట్టుకోరా. వా అంతే. ఇంకొంచెం కొంచెం కొంచెం. వేస్ట్ పీసులు రా, మన కోసం ఒకటి దొరుకుతుంది. వెయిట్ చెయ్యి. ఏంట్రా పార్క్ లో వచ్చిన ముసలోళ్ళందరినీ చూస్తున్నావట? ఎవరన్నారు సార్ నేను ఆంటీలను చూస్తానని? నేను వయసు అమ్మాయిలను మాత్రమే చూస్తాను. మీ అమ్మాయికి లైన్ వేస్తున్నాడు సార్ వీడు. నా కూతురునా? నా కూతురు చూస్తావా? అన్నయ్యకు కూల్ గా ఒక టీ చెప్పే. రేయ్ అటు దిక్కులు చూడకుండా టీ వేసి. టీ టీ ఎవరు అడిగారా? అన్నయ్యకు కూల్ గా ఒక కాఫీ చెప్పే. రేయ్ వాడి కాఫీ అంటే. అయ్యో సూపరు. విగ్రహం చూస్తున్నావా? ఏమిరా నాకు మాట ఇవ్వరా? కవి
రే కాఫీ ఎవరు అడిగారా? అన్నయ్యకు కూల్గా ఒక సొంట కాఫీ చెప్పా. అరే ఛే, సొంటి కాఫీ. సొంట కాఫీ ఎవరు అడిగారా? అన్నయ్యకు కూల్గా ఒక పాలు చెప్పా. ఏమడిగావరా? అంత లోపల పాలు రెడీయారా? పాలు అడిగావా? రేయ్ నమ్ముంటే సింగిల్ గా రారా? సింగిల్ గా రారా? ఇక్కడే ఉంటాను. గుంపులుగా వచ్చి బెదిరిస్తారా? ఏం చేసుకుంటున్నారు? ఏదో ఒక రోజు నువ్వు నాకు దొరుకుతావు రా. ప్రేమని కనిపెట్టినోడు నా చేతికి దొరికాడంటే పావుతులం ఉంగరం వేయాలనుకుంటున్నాను, కానీ చేతిలో డబ్బులు లేవు. తనని చూసిన తర్వాత కాకి అరుపు కూడా ప్రేమ ప్రేమ అని వినిపిస్తుంది. ఏంటో తెలియట్లేదు. నేలపై నుంచున్న బిల్డింగ్ 7వ అంతస్తు పై దాకా చెయ్యి అందుతుంది. ఎలాగో తెలియట్లే. ఎవరైనా బట్టలు లేకుండా చూసావా? మధ్యలో మాట్లాడకు, మూడు చెడిపోతుంది. అందం అందమని చిన్న వయసులో నుండి కథల్లోనూ మిగతా వాళ్ళ పేర్లోనూ విన్నాను, కానీ మొదటిసారి నేను నేరుగా చూశాను రా. అంత అందం రా బాబా. చెరుకు తోటకు మంట పెట్టినట్టు ఊరికే అలా ఉంటుంది. దేవుడు ఉన్నాడా లేడా అనే డౌట్ నాకు వెళ్ళిపోయింది బావా, కానీ ప్రేమ ఉన్నదనే నమ్మకం నాలో పూర్తిగా వచ్చేసింది. నా తాత ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, తన వల్ల కాలేదు. మా నాన్న ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, తన వల్ల కూడా కాలేదు. మా వంశంలోనే నేను ఒక్క మగోని మాత్రమే రా ప్రేమించి పెళ్లి చేసుకొని తర్వాత జీవించబోతున్నాను. అవునా? తనని చూసిన తర్వాత ఈ ప్రపంచంలో వేరే అందరూ నాకు అక్కా చెల్లెల్లేరా. సూపర్ మావా. అయితే నా కోసం వచ్చే అమ్మాయిలకి నువ్వు చూడవు కదా. ముఖ్యంగా నా లవ్వరు నీకు చెల్లెలు. రే మావా, తన మొగుడెవరో చెప్పరా, నేరుగా వెళ్ళి అతన్ని నిలబెట్టి అతని కాళ్ళ మీద పడైనా ఓకే చేయిస్తాను. రేయ్, ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతుందనే మొదటిసారి చూసినప్పుడే తన కాళ్ళని చూశాను, తర్వాత తన నొదటిని చూశాను. నువ్వు అనుకునేటట్టు ఏమి లేదురా. అట్టయితే ఓకేరా. బెస్ట్ ఆఫ్ లక్. బెస్ట్ ఆఫ్ లక్ కాదురా, బెస్ట్ ఆఫ్ వర్క్. ఇకపైనే వర్క్ స్టార్ట్ చేయబోతున్నాను. నోరు తెరుచుకొని వినించాలేరా, పని పూర్తి చేద్దాంరా. నమస్కారం మేడం. నమస్కారం. కస్టమర్ని బాగా గమనించాలి, లేకపోతే నేను టెన్షన్ అయిపోతాను. గో ఫాస్ట్. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను ఓనర్ని మీట్ అవ్వాలి. yes tell me. అయితే మీరే ఓనరా? of course. సార్, ఈ ఔటర్ లో ఒక ల్యాండ్ ఉంది, 1500 స్క్వేర్ ఫీట్, ఓన్లీ 5 lakhs సార్. వావ్, సూపర్బ్. ఉత్తి 5 లక్షలేనా? అయితే ఒక 1500 స్క్వేర్ ఫీట్ ఉంటుందా? ల్యాండ్ ఇండివిజువల్ ప్రాపర్టీయే కదా, నమ్మి రావచ్చా? తీసుకోవచ్చు సార్. పట్టా గిట్టా కరెక్ట్ గా ఉంది కదా, ఎవరు చేయి పెట్టలేదు కదా? నో సార్, నో సార్. చాలే అది చాలే. సార్, మన ఇద్దరం వెళ్ళి ఎప్పుడు ల్యాండ్ చూద్దాం? నువ్వు చెప్పేటప్పుడే నేను ల్యాండ్ చూసేశానులే. నాకు ఓకే, నీకు ఓకేనా? సార్, అయ్యో, నాకెప్పుడు సార్ చెక్ ఇస్తారు? ఓహో, చెక్క. ఏంట్రా ఈ చీరనే చూస్తున్నా? లేదు, ఇది లుంగా ఉంటే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాను. ఉంటుందిరా మా. ఊరికే సరిదాగా అన్నాను రా. హలో సార్. మిమ్మల్ని చూస్తుంటేనే తెలుస్తుంది మీరు పాజిటివ్ అయిన మనిషి అని. మనల్ని చూస్తేనా? మీరు నన్ను మోసం చేయరని అడుగుతున్నాను. నేను ల్యాండ్ ప్రమోటింగ్ ఆఫీస్ నుంచి వస్తున్నాను. ఈ రోజులోగా నేను ఒక ల్యాండ్ సేల్ చేస్తేనే నా ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. అందువల్ల మీ ఓనర్ ని మీట్ అవ్వడానికి నాకు ఒకే ఒక అపాయింట్మెంట్ ఇప్పిస్తారా ప్లీజ్? అంతేనా? ప్లీజ్ సార్. సింపుల్ మ్యాటర్. సార్, మీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి? ఎందుకండి? చెప్పండి, ఎన్ని డబ్బులు ఉన్నాయి? 700. ఇవ్వండి. ఇవ్వండి. ఇవ్వండి, ఇవ్వండి. సార్, 700 పోయాయా? ఒకడు ఓనర్ అంటున్నాడు, ఇంకొకడు డబ్బు లాక్కున్నాడు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. 700 పోయాయి. ఇదిగోండి, ఇది వేసుకొని రండి. తీసుకోండి. ఏంటి 700కి చుడిదార్ ఇచ్చాడు?
ఓ మీకు కూడా డ్రెస్ అమ్మితేనే ఇక్కడ ఉద్యోగం పర్మనెంటా? అవును. సరే ముందు వేసుకొని రండి. ఓకే, బట్ అపాయింట్మెంట్ కన్ఫర్మే కదా? చూద్దాం. మనం చూసిన అమ్మాయి మనం వెతుక్కుంటూ వచ్చింది. దేవుడా, వర్కౌట్ అవ్వాలి. ఏంటండి మా షాప్ చుడిదార్ని ఇంత అందంగా మార్చేశారు? ఇట్రండి ఇట్రండి ఇట్రండి. నా మొహాన్ని బాగా చూడండి. ఎందుకండి? నా మొహానికి ఒక వాల్యూ ఉందండి. చూడండి, బాగా చూడండి. దానికి ఒక కారణం ఉందండి. ఎందుకు చూడమంటున్నాడు? ఆలోచించకుండా చూడండి. చూడండి చెప్తున్నాడుగా. ఏమిటండి నన్ను చూస్తే అదృష్టం వస్తుంది అన్నట్టుగా ఉంది? మా తాత చెప్పారండి, కొద్దిసేపు చూడండి. ఎలాగో అపాయింట్మెంట్ దొరికితే ఓకే. సరే రండి వెళ్దాం. రండి. ఓకే ఓకే, ఏదో ఒకటి తగ్గుతుంది. ఒక్క నిమిషం. అయ్యో అది ట్యాగ్. ఒక నిమిషం, నేను తీస్తా. ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొస్తాను. కావాల్సినవన్నీ సబ్మిట్ చేశాను సార్. నాకు చూడ్డానికి ఇష్టం అవ్వట్లేదు, చాలా అసహ్యంగా ఉంది. ఏంట్రా? ఒక అమ్మాయి సార్ మిమ్మల్ని చూసే తీరాలని మారం చేస్తుంది. అమ్మాయి అది ఎంత మంకు పట్టు. తనొచ్చి ఏం చెప్పినా వినకండి. చూడ్డానికి ఎల్లో చూడిదారు వేసుకొని చాలా అసహ్యంగా ఉంది. నువ్వెందుకురా టెన్షన్ అవుతావు? నువ్వు వెళ్ళి అమ్మాయిని పంపించు, నేను చూసుకుంటాను. పోరా, టెన్షన్ అవ్వకుండా. అమ్మాయిలు చూస్తేనే టెన్షన్ అవుతాడు. నువ్వు ముందు తెరువు, నేను చూస్తాను. రండి వెళ్దాం. ఓకేనా? స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి. ఓకే సార్. నమస్కారం సార్. నమస్కారం. రామ్మా, ఈ డ్రెస్ లో మహాలక్ష్మిలో ఉన్నావు. కూర్చోమ్మా, ఏం కావాలి నీకు? సార్ ఒక్క నిమిషం. ఏం చేయబోతోంది? సార్ ఇది ల్యాప్టాప్. ఇప్పుడు ఇది మన ఊరు, ఇది మన పక్కన ఊరు. ఇక్కడే సార్ మన ల్యాండ్ ఉంది. ఇక్కడ నుంచి బైపాస్ పట్టుకుంటే ఒకే రోడ్డు. 1500 స్క్వేర్ ఫీట్స్, ఓన్లీ 5 lakhs. భలే ఇన్వెస్ట్మెంట్ సార్. మీరు ఒక్క చెక్ ఇస్తే ఇలా అనే లోగో కొనేయొచ్చు. అలాగంటావా? ఏమయ్యా, ఇన్వెస్ట్ చేద్దామా? నువ్వు కూర్చో కూర్చో. అమ్మాయి ఇదిగో ఇదిగో, నువ్వు కూర్చో కూర్చో. ఓకే సార్. శుక్రవారం రోజు పసుపచ్చ డ్రెస్ లో మహాలక్ష్మిలా వచ్చావు. థాంక్యూ సార్, థాంక్యూ సార్. ఇస్తాను, కానీ వెంటనే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి. ఇలా అనే లోపు ఇచ్చేస్తాను సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. అంజనేయ్య, అంతా నీ అనుగ్రహం. ఇదిగో అమ్మా. హాయ్, ఏ రోజు డేటు? థాంక్యూ సార్. ఒక్క నిమిషం మీ చేయి చూపించండి. ఇదిగో. దేవుడు సార్ మీరు. చాలా సేపు అయింది. చెక్. సూపర్ అండి. వాట్ ఎ మిరాకిల్. సూపర్ అండి. మీ ఫేస్ కు ఒక వాల్యూ ఉంది. తాత చెప్పింది నిజమే. వెళ్ళిన వెంటనే ఫస్ట్ మీటింగ్ లో చెక్ తీసుకుని ఒకే మనిషి నేనే. తెలుసా, నాకు ఉద్యోగం కన్ఫర్మ్. మెనీ మెనీ థ్యాంక్స్ అండి. సూపర్ అండి. హే, రేపు ఈవినింగ్ 4 o'clock కింద కాఫీ షాప్ లో నా ట్రీట్. ఓకే? ఈరోజు ఎలాగైనా లవ్ చెప్పేయాలి. వచ్చేసింది. హలో, ఇక్కడ సీట్. హాయ్, ఒక్క నిమిషం, ఇప్పుడే వచ్చేస్తాను. ఏంటి వెళ్ళిపోయింది? రెడీగా ఉండు. హలో సార్, ఒక అర్జెన్సీ. ఒక కాఫీ ఇదిగోండి. ఇదిగోండి. ఆ మూడో టేబుల్లో ఎల్లో కలర్ షర్ట్ వేసుకుని కూర్చుని ఉన్నారుగా, ఆయనకి ఇచ్చేయండి. ఓకే? హలో, ఏమండి, నేను కాఫీ ఆర్డర్ చేశాను. మీరు నిదానంగా బాగా ఎంజాయ్ చేస్తూ కాఫీ తాగండి. నేను ఇప్పుడే వచ్చేస్తాను. సారీ అండి, ఇదిగోండి, నేను కాఫీ బిల్ ఇచ్చాను. నాకు ఒక ముఖ్యమైన పని ఉంది, నేను వెంటనే బయలుదేరాలి. ఆల్రెడీ లేట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. ఏమండి, మీకంటే సీట్ వేసానండి. కృష్ణ వెళ్ళిపోయింది. అయ్యో, పోయింది. ఎవరు వీడు? హీరో దగ్గర దెబ్బలు తినొచ్చినట్టు మొహం పెట్టుకున్నాడే. వెళ్ళిపోయిందా? ఈ అమ్మాయిలంటేనే ఇంతే బాస్, వచ్చిన వెంటనే వెళ్ళిపోతారు. అదే విధంగా నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. తన పేరు జేసీపీ. ఆ తుఫాన్ నన్ను ముంచేసింది. వెయిట్ చెయ్యి, నేనే కొడతాను. ఆ అమ్మాయికి ఒక అన్నయ్య ఉన్నాడు, నాకన్నా హైట్ గా ఒక నాన్న. నీ పక్కన ఎవరి నుంచున్నా హైట్ గానే ఉంటారా బాస్.
ఇక్కడంతా కామెడీ వద్దు బాస్. వీడు చెయ్యడు, చేసేవాడిని చేయనివ్వడు. తనని చూడడానికి నేను కేరళ వరకు వెళ్ళాను బాస్. తను నా కోసం పెళ్లినే ఆపుకుంది బాస్. పెళ్లి ఆగిపోయింది బాస్. మా లవ్కి అడ్డుగా నుంచుంది వాళ్ళ నానే బాస్. నేను యేసుప్రభుని పూజిస్తాను, కానీ తను క్రిస్టియన్. నేను పాపం రా. భీమవరంలో ఒక షార్ట్ ఫిల్మ్ కోసం డే నైట్ వర్క్ వెళ్ళింది. అలా 2 సంవత్సరాలు సాగిపోయింది. వాళ్ళ నాన్న తనని ఎలా పాలకులు తీసుకెళ్లిపోయాడు బాస్. అవ్వట్లేదురా, నా వల్ల అవ్వట్లేదురా. అక్కడ ఒక చర్చిలో గంట కొట్టేవాడు మాకు పెళ్లి చేయించాడు బాస్. బాస్ ఫీల్కి వచ్చేసారు. లోకల్లో అంతమంది అమ్మాయిలు ఉన్నప్పుడు నేను ఎందుకు జేసీబీని లవ్ చేయాలి? ఏం చేయమంటారు? చూసారా చూసారా, మీరు ఏడుస్తున్నారు కదా. అవును బాస్, అవును బాస్, ఫీల్ బాస్, ఫీల్. సరేరా, నేను వెళ్తాను. ఏంటి బాస్ వెళ్ళిపోతున్నారు? ఆ తర్వాత నా జీవితంలో నిత్యం ఒక అమ్మాయి వచ్చింది. ఓకే, నేను వస్తాను. బాస్ 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 వదలరా, చంపేస్తా. అనుకున్నట్టుగా జరగలేదే. కాఫీ ఉంది కదా, ఓసే కాఫీ. ఉల్లిపాయలు సోలాపూరి ఉల్లిపాయలు. ఏంటనా, మన షాపుకి పసుపు రంగు వేసుకున్న గుమ్మడికాయలు కూడా వస్తాయా? కొత్తిమీర కట్ట 20 రూపాయలమ్మా. ఆ రేటుకి రాదమ్మా. హలో, హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అవును, ఏంటి సడన్ గా మార్కెట్ కి? మామూలు వసూలు చేయడానికే కదా వచ్చారు? ఖచ్చితంగా ఈ కామెడీకి నేను నవ్వే తీరాలా? లేదండి, నేను బ్యాచులర్. ఫ్రెండ్స్ అందరూ రూమ్ లో కలిసి వండుకుంటాము. ఇవాళ నా టర్న్, అందుకే కూరగాయలు కొనడానికి మార్కెట్కి వచ్చాను. ఏ ఫ్యామిలీ ఎక్కడ? ఫ్యామిలీ అమ్మ లేరు, నాన్న తాత మాత్రమే. వాళ్ళు కూడా ఇప్పుడు చనిపోయారు. అదే ఇంటర్ చదువుకున్న తర్వాత వైజాగ్ వచ్చాను. అవును, మీరేంటి ఇటువైపు? నేను నా ఫ్రెండ్స్ ఇక్కడ పక్కన లేడీస్ హాస్టల్లో ఉంటున్నాం. ఈరోజు సండే కదా, అందుకే ఊరంతా తిరిగి వచ్చి కాయగూరలు కొందామని వచ్చాను. మీరు ఫ్యామిలీతో ఉండట్లేదా? నేను ఈ పక్కనే ఉన్న అనాథాశ్రమంలోనే పెరిగాను. మా నాన్నలు ఎవరో తెలీదు. అక్కడే డిగ్రీ ఫినిష్ చేశాను. ఇప్పుడు MBA కరస్లో చేస్తున్నాను. ఇది నా పార్ట్ టైం జాబే. త్వరలోనే బిజినెస్ చేసి ఆ డబ్బుతో అనాథాశ్రమం ఒకటి కట్టాలనుకుంటున్నాను. ఇదే నా అంబిషన్. సూపర్ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. నాకు తెలిసిన ఇద్దరి దగ్గర మీ గురించి చెప్పానండి. పెద్ద బిజినెస్ మెన్. ఏం బాధపడకండి, మీ ల్యాండ్ కొనేస్తారు. డోంట్ వరీ. మీ వల్ల నాకు మా ఆఫీస్లో 100 పాయింట్స్ ఎక్స్ట్రాగా దొరికాయి. సూపర్ అండి. అయితే మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తారా? రోజు ఇలాగే మీకు బుకింగ్ చేయిస్తాను. లేదండి, నేను ఈ ఏరియానే. ఏదైనా మీరు నేరుగా మాట్లాడొచ్చు. బయలుదేరుతాను. అయ్యో, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి, మర్చిపోయాను. మంచి పని మనం కలుసుకున్నాం. ఇది అంతకంటే పెద్ద ల్యాండ్. అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ చేశాను. మీరు ఎలా ఓనర్ తో మాట్లాడి ల్యాండ్ ఓకే చేశారో, అలాగే మీ ఫేస్ వాల్యూతో ఇది కూడా ఓకే చేసి ఇచ్చారంటే సరిగ్గా తగులుకున్నాడు. ఆ తర్వాత నా లైఫ్ బ్యూటిఫుల్ అయిపోతుంది. నాకు మేనేజర్ పోస్ట్ దొరుకుతుంది. ఓకేనా? ఓకేనండి. అయితే రేపు ఎక్కడ మీట్ అవుదాం? ఒక్క నిమిషం. రేపు లంచ్ టైం 2 o'clock ఇక్కడికి వచ్చేయండి. అమ్మో, ఎంత పెద్ద హోటల్. ఇక్కడ ఎలా మేనేజ్ చేయాలో. లోపల ఎవడున్నాడు? ఏంటది? నండి. సార్, ఇదిగోండి మీ బ్రేక్ఫాస్ట్. మన ఐటెం వచ్చేసింది. తర్వాత ప్రియాంక అనే ఒక అమ్మాయి వస్తుంది, లోపలికి పంపించు. ఓకే సార్. ఓకే, పో. మీ ఫేస్ వాల్యూతో ఈ ప్రాజెక్ట్ ని ఎలాగైనా ఓకే చేసేయండి. నా కొంప మునగబోతుంది. ఎక్స్క్యూజ్ మీ, మీరేనా ప్రియాంక? యా. MD పిలుస్తున్నారు. వస్తున్నాను. ఫస్ట్ నేను ఓకే చేస్తారా? నేను చూసుకుంటాను. దేవుడా, నన్ను ఎలాగైనా కాపాడు. ఏంటి మొత్తం తప్పులు? ఎస్. నమస్తే సార్. నమస్తే, కూర్చో బాబు. రియల్ ఎస్టేట్ విషయంగా ఒక అమ్మాయి నన్ను చూడడానికి వస్తానని చెప్పింది. నువ్వు వచ్చావేంటి? కృష్ణ, స్టార్ట్ చేయరా. నేను చూస్తుంటే అమ్మాయిలా కనిపించటం లేదు. అయ్యో సార్, నన్ను మీరే సార్ కాపాడాలి. నన్ను మీరే సార్ కాపాడాలి. ఎలాగైనా నన్ను కాపాడాలి సార్. కూర్చో. ఉండు, విషయం ఏంటో చెప్పు. సార్, నేను ఒక అమ్మాయి సార్ వచ్చాము, కానీ ఆ అమ్మాయి కన్నా ముందు నేను మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను సార్. అలాగా? ఎందుకు? నాకు మాట ఇవ్వరా?
విచిత్రమైన ఫ్లాష్ బ్యాక్ లా ఉంది అవును సార్. కథలో ఇదే కొత్తదనవా? నేనైనా లవ్ చేయాలి సార్. ఓ, అలాగా? హెల్ప్ చేయండి సార్. సార్ ఈ ల్యాండ్ కొనుక్కుంటే మీకు 2 లాభాలు సార్. 2 లాభాలా? ఎలాగా? అందంగా ఉండే ఈ ల్యాండ్ లో ఒక 5 స్టార్ హోటల్ కట్టి సూపర్ గా బ్రతకొచ్చు సార్. ఇంకొకటి నా లైఫ్ లో ఒక వైఫ్ వస్తుంది సార్. వైఫా? ప్లీజ్ హెల్ప్ మీ సార్. అలాగా? నాకు ఒక షెడ్ అలవాటు ఉంది. భయపడకు, నేను ఒక ప్రశ్న అడుగుతా, దానికి సరిగ్గా జవాబు చెప్పావంటే నువ్వు చెప్పేది నేను వింటాను, సరేనా? జవాబే కదా సార్. ఓకే సార్. ప్రశ్న నంబర్ 1. టీ మాస్టర్ టీ వేస్తాడు, పొరోటా మాస్టర్ పొరోటా వేస్తాడు, ఎగ్ మాస్టర్ ఏం వేస్తాడు? నా దగ్గర ఎవరు తప్పించుకోలేరు కదా, బాగా ఇరుక్కున్నాడు. విద్యార్థులు బాగా చదువుకోకపోతే గుడ్ వేస్తాడు. అదే తప్పు. ఎగ్ మాస్టర్ కు వయసు అయిందంటే చనిపోతాడు. ప్రశ్న నెంబర్ 2. నెక్స్ట్ ప్రశ్న. ఇంకో ప్రశ్న. అవును, బస్ డ్రైవర్ కి లైసెన్స్ ఉంది, ఆటో డ్రైవర్ కి లైసెన్స్ ఉంది, స్క్రూ డ్రైవర్ కి లైసెన్స్ ఉందా? దీనికి ఏ రియాక్షన్ ఇవ్వాలని అర్థం అవ్వట్లేదే. దొరికిపోయాడు. సార్ అదంతా ఓకే. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, మీరు జవాబు చెప్పండి. ప్రశ్నకే ప్రశ్న అడుగు. ఏం ప్రశ్న అడగాలి? చంద్రుడిపై గారెలేస్తుంది ఒక నానమ్మ. ఆమె వేసే గారెలు చిల్లు గారెలా లే మసాలా గారెలా? ముసిల్దెందుకు గారి తీసుకొని చంద్రమండలానికి వెళ్ళింది? అది చిల్లు గారా మసాలా గారా? అయ్యో, నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. సరే, నెక్స్ట్ ప్రశ్న. రెండో ప్రశ్న. దశరథుడికి 60,000 మంది భార్యలు. అలాగా? అందులో స్వప్న సుందరి ఎన్నో భార్య అంట? స్వప్న సుందరియా? ప్రశ్నలన్నీ అక్కర్లేదు బాబు, నీ స్థలాన్ని నేను కొనుక్కుంటా. ఫైల్ ఇవ్వు. ఇదిగోండి సార్, ఇదిగోండి. అడ్డదిడ్డగా అడుగుతున్నాడే. ఇదొకటి, ఇది పట్టుకో బాబు. ఈ స్థలమా? బాగుంది, చాలా బాగుంది సార్. ఇక్కడ నుంచి వెళ్తే ఒక చౌరస్తా సార్, దాని పక్కనే బస్ స్టాండ్ సార్. ఏంటి ఇదా? అది మాత్రమే కాదు సార్, పక్కనే ఒక శ్మశానం కూడా ఉంది సార్. ఉండు బాబు, ఇదొక టార్చరు. చెప్పవయ్యా, సిగ్నల్ దొరకడం లేదా? ఓకే, స్థలం కొన్న వెంటనే కన్స్ట్రక్షన్ మనం మొదలు పెట్టేద్దాం, ఓకేనా? ఓకే బాబు. ఈ కన్స్ట్రక్షన్ వాళ్ళతో టార్చర్ అయ్యా. ఇదిగో దీన్ని మడత పెట్టించు, ఉంచుకో. ఇంకొక పంట కనిపించటం లేదే. తమ్ముడు, ఈ డ్రామా సార్. కూర్చో. తమ్ముడు, నేను నీకు అరటి పండు ఇచ్చానా? దాన్ని తీసుకొని నువ్వు అక్కడ పెట్టావా? నీకు ఎన్ని అరటి పళ్ళు ఇచ్చాను? 2 పళ్ళు ఇచ్చానా? నువ్వు అటువైపు పెట్టావా? ఒకటి ఇక్కడ ఉంది, ఇంకొకటి ఎక్కడా? ఇంకో పండా సార్? అదే సార్ ఇది. తమ్ముడు, నీకు ఎన్ని పళ్ళు ఇచ్చాను? 2 పళ్ళు ఇచ్చారు. 2 పళ్ళు ఇచ్చానా? అవును సార్. నువ్వు అటువైపు పెట్టావా? పెట్టాను సార్. ఒకటి ఇక్కడ ఉంది, ఇంకొకటి ఎక్కడా? ఇంకొక పండే సార్ ఇది. సార్ మీరు ఏడవకండి సార్, నాకు ఏడుపు వస్తుంది సార్. నీకు నేను ఎన్ని పళ్ళు ఇచ్చాను? 2 పళ్ళు ఇచ్చారు సార్. ఎటువైపు పెట్టావు? అటు పక్కన పెట్టాను సార్. ఒకటి ఇక్కడ ఉంది, ఇంకొకటి ఎక్కడ? సార్ ఇంకొక పండే సార్ ఇది. నా వల్ల కావటం లేదు, అర్థం కావటం లేదే. సరే పెట్టు, వెళ్ళు అటువైపు వెళ్ళు సార్. ఏం అక్కర్లేదు, కాల్లో పడతాను. వద్దు కూర్చో. ఓకే. అయ్యో తమ్ముడు, యాస్ యూ సో యూ షల్ రీప్. అర్థం చేసుకున్నా తమ్ముడు, అర్థం చేసుకున్నా. దీనికోసమే స్థలాన్ని కొనుక్కుంటా. వెళ్ళి మీ ఆవిడ్ని తీసుకురా, వెళ్ళు. ఇప్పుడే పిలుచుకొస్తాను సార్. అమ్మయ్యా, నేనంతా మాట్లాడేశాను. వెళ్తున్నాము, ఆశీర్వాదం తీసుకుంటున్నాము, చెక్ తీసుకుంటున్నాము. తనే నీ జంట. ఆశీర్వాదం తీసుకుంటాము. బాగుండండి. మంచి కుర్రాడమ్మా, నాకన్నా చాలా తెలివైన వాడు. తమ్ముడు కోసమే ఈ స్థలాన్ని కొనుక్కుంటా. మంచి కుర్రాడమ్మా, మంచి కుర్రాడు. ఇదిగోండి, పిఏ వస్తుంది, చెక్ తీసుకుని వెళ్ళండి. ఉండు తమ్ముడు, ఇది కూడా నీకే. నువ్వు తీసుకో. పర్వాలేదు. పిఏ నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ ఎవరు లేరు సార్. నాకు చిన్న ఒక డౌట్. ఏమిటి సందేహం? ఆ స్వప్న సుందరిని ఎవరు ఎంచుకున్నారు? ఇంకొకసారి అడుగు. కారణం మనం ఉంచుకున్నాం.
ఈ కారు ఉంచుకున్న స్వప్న సుందరుని ఎవరుంచుకున్నారు 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 అని అడుగుతున్నాడు నేను బ్రోకర్ నాకు ఇదే పనా వెళ్ళమ్మా. సారీ సార్. స్వప్న సుందరి అంట. అవును, ఆ స్వప్న సుందరి ఎవరి దగ్గర ఉంది? నీ ఫేస్ వాల్యూ ఛాన్సే లేదు. ఈరోజు ఎలాగైనా చెప్పేరా కృష్ణ, ఎలాగైనా చెప్పేయాలి. ఎవరైనా చూస్తున్నారా? ఎవరు చూడట్లే. ఓకే. హలో హలో ప్రియాంక, మీతో కొంచెం మాట్లాడాలండి. హలో, ఏంటి ఆటలా? ఎంతసేపు ఏం చేస్తూ ఉన్నావు? మాట్లాడుతూనే కదా ఉన్నావు. సరే చెప్పండి, ఏమైంది? చెప్పు. ఒక 2 minutes అండి. ఏయ్, స్టమక్ ప్రాబ్లమా? ధైర్యంగా ఉండరా కృష్ణ. ధైర్యాన్ని రప్పిస్తాను. ప్రేమ, పెళ్లి, జీవితం. ఆకాశం కురుస్తుంది, భూమి తడుస్తుంది. నీకెందుకు ఇవ్వాలి నా లవ్వర్ని? మాతో వేచున్నావా? వీధులుగా తిరిగావా? లేదా అసహ్యపడకుండా చెప్పులు దెబ్బలు తిన్నావా? ఎంత ఉమ్మినా కానీ పట్టించుకోకుండా ఉన్నావా? వంశాన్నే తిట్టి కుప్పతో పోల్చినా కూడా అని నవ్వుతూ ఊరుకున్నావా? నీలాగా అసలు నాకు భయమే లేదు. కృష్ణ, పో, చెప్పు నీ ప్రేమని. ఏమిటో చెప్పు. నేను అయ్యో అర్థం కావట్లేదు. చెప్పు. అయ్యో సరే, రిలాక్స్. మాట్లాడమే చేత కాదు, వీడేం చేస్తాడు? చాలా, ఇప్పుడు చెప్పు. అర్థం కావడం లేదు. అర్థమయ్యేలా చెప్పు. ఒక్క నిమిషం అండి, సారీ. తమ్ముడు గడిగడి బాత్రూమ్ వెళ్తున్నాడే, ఏమో తెలియట్లేదే. అద్దం చూస్తే డైలాగులు పేజీలుగా వస్తున్నాయి. తన ముందుకెళ్తే ఆ ఇల్లు కూడా రావట్లేదు. అయ్యో, పోయింది. మాటలే రాని జంతువుకి కూడా వస్తుంది, చూపు లేని గుడ్డువానికి వస్తుంది, మీసం రాని పసివాడికి కూడా వస్తుంది ప్రేమ అనేది వస్తే భయం లేదు, నిద్ర లేదు, ఆకలి లేదు, సిగ్గు లేదు. నువ్వెందుకు భయపడుతున్నావు? పోయి చెప్పు కృష్ణ. సింహంలా గర్జించు, ఏనుగులాగా గింకరించు, పులిలా గర్జించు. ఏమైంది? ఇప్పుడు ఎందుకు వెళ్ళి వస్తున్నావు? కాదు, సరే పర్వాలేదులే, చెప్పు. డార్లింగ్, ఇప్పుడన్నా చెప్తాడంటావా? మరి ఏంటి చెప్పు. నగ్మానా? అయ్యో, నాతో ఏదో కామెడీ చేయాలనుకుంటున్నావు. ఆల్రెడీ చాలా లేట్ అయ్యింది. అయ్యో, మేనేజర్ నుంచి 5 మిస్డ్ కాల్స్. సరే, నేను బయలుదేరుతాను. బాయ్. బయలుదేరుతున్నాను, తర్వాత చూద్దాం. బాయ్. వీడికి మన సహాయం అవసరం ఉంది, కాస్త దారి చూపించి వస్తాను. డార్లింగ్, వచ్చేస్తాను. నమస్తే తమ్ముడు నమస్తే. వీడోడు అడవి నుంచి తప్పించుకొచ్చిన కోతిలా ఉన్నాడు. చేతులు కింద పెట్టండి. ఎవరు మీరు? మలేషియా, సింగపూర్, థాయిలాండ్, లండన్, అమెరికా ఇలా సముద్రాలు దాటి సొల్లు చెప్పి ఇలా మెడల్ తీసుకొచ్చిన సొల్లుదాసుడు నేనే. నన్ను గుర్తుపట్టలేదా? నేను మిస్టర్ సొల్లుదాసుడు. గ్లాడ్ టు మీట్ యూ. చేతులు ఇవ్వండి, షేక్ చేసుకుందాం. మనిషిని చూసి భయపడకండి, మెల్లిగానే షేక్ చేస్తాను. ఇవ్వండి, షేక్ చేసుకుంటా. తమ్ముడు, చాలా సేపటి నుంచి మిమ్మల్ని వాచ్ చేస్తున్నాను. అదేనా డార్లింగ్? హాయ్ డార్లింగ్. తమ్ముడు, మీకు వచ్చిన డిసీజ్ కి కన్యమూల నత్తి అని పేరు. కన్య పిల్లలు చూసినప్పుడల్లా మీకు నత్తి ఎక్కువైపోతూ ఉంటుంది. దీనికి మంచి మందు ఉంది తమ్ముడు. నేలుసురు వేరుతో ములక్కాడను కలిపి చితకొట్టి రుబ్బి మొత్తం మింగేసావంటే బాగా వస్తుంది తమ్ముడు.
మాటలు తర్వాత మీరు బాగా చేస్తారు. ఏంటి చేస్తానా? లవ్ తమ్ముడు, ప్రేమ. మాట్లాడడానికి ఎంత కష్టపడుతున్నారంటే మరి ఎలా తమ్ముడు చేస్తారు? నేను అనింది ప్రేమని. కష్టం తమ్ముడు. వ్యాధిని పరిగణిస్తే పెరగాల్సింది పెరగకుండా పోతుంది తమ్ముడు. ఏది? గడ్డానికి చెప్పాను. తర్వాత పెరగాల్సింది పెరగకుండా ఉంటే జీవితమే వేస్ట్ తమ్ముడు. ఆలోచించి తమ్ముడు. నాకేం అర్థం అవ్వట్లేదే. నేను చెప్పేది ప్రపంచానికి అర్థమవుతుంది, నీకు అర్థం అవ్వట్లేదా తమ్ముడు? నువ్వు దేనికి పనికిరావు తమ్ముడు. ఇంకా ఎన్ని సంవత్సరాలైనా నా మాట వినకపోతే ఇలాగే ఉంటావు తమ్ముడు. నీకెవ్వరు దొరకరు, నువ్వు ఒంటరిగానే ఉంటావు. ఏంట్రా శాపం పెట్టి వెళ్తున్నావు? నువ్వు పనికిరావు తమ్ముడు. డార్లింగ్ రా, నయనతార సినిమాకి సెకండ్ షోకి వెళ్దాం. రా 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 రామా. వేస్ట్ పేలో ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయబోతున్నాడు. మొరా ముల్లపంది, వాడి మొహం చూడు, బాగా కన్ఫ్యూజ్ చేశాడు. అయ్యో, నాకు లేదు అదృష్టం నాకు లేదు, అది ఎవడో తీసుకొని వెళ్ళిపోతాడు. సారీ, వెళదామా? కాచిగూడ దగ్గరలో కొత్తగా ఒక ల్యాండ్ ఇంట్రడ్యూస్ చేశారు. చాలా బ్యూటిఫుల్ అయిన ల్యాండ్. అవును, నువ్వెప్పుడు ల్యాండ్ కొనబోతున్నావు? సార్ రోజు రోజుకి చాలా అందంగా అయిపోతున్నారు. ఊరుకో, మా వీడు అందగాడేంటి? మా ఇంటి దగ్గర కూడా అందరు లేడీస్ అలాగే అంటారండి. నువ్వన్నా నా అందాన్ని పొగుడుతున్నావు. సడన్ గా నువ్వు ఒక్కొక్కసారి నేను నీ చేతిలో ఉన్న 5 స్టార్ చాక్లెట్ లాక్కొని తిన్నట్టు చూస్తున్నావు. ఏమిటో. నా ప్రేమను నీకు చెప్పడానికి కోసమే పోరాడుతున్నాను. అన్నయ్య ఎవరు? మిమ్మల్ని అన్నయ్య. ఇలా రండి. ఎక్కడ నా పర్సు? ఇందులో ఉన్నది ఎవరు నీకు తెలుసా? వీళ్ళని ముందు ఎక్కడైనా చూసావా? బాగా ఆలోచించి చెప్పు. వీళ్ళని ఎక్కడైనా ఎప్పుడైనా చూసావా? మరి ఎలాంటి మీరు నన్ను అన్న అని పిలుస్తారు? ఈ ఫోటోలో ఉన్న వాళ్ళే నా అమ్మ నాన్న. మీరు వీళ్ళకి పుట్టుంటేనే నాకు అక్కనో చెల్లియో. వీళ్ళని ఇంతకు ముందు మీరు చూడనే లేదంటున్నారు, మళ్ళీ ఎలాంటి నన్ను అన్న అని పిలుస్తారు? ఫస్ట్ సారీ చెప్పండి. అన్నని పిలిచినందుకు సారీ చెప్పండి. చెప్పండి సారీ. ఓకే ఓకే ఓకే, ఐఎమ్ సారీ. ఇక చూడండి, ఈ ఫోటోలో ఉన్నవారు మీకు అత్తమామలు. బై ద బై, ఐ లవ్ యూ. ఏమైంది ఇతనికి? నువ్వు ఇంకా నాకు సమాధానమే చెప్పలేదే ప్రియాంక. ఏం జవాబు? ఎందుకు చెప్పాలి? అర్థమవునట్టు నటించుకు. నేను నీకు ఐ లవ్ యూ చెప్పాను కదా. మళ్ళీ మొదలు పెట్టాడు. ఆ ఉద్దేశంతో నేను నీతో మాట్లాడలేదు. నేను నీతో ఆ ఉద్దేశంతో మాత్రమే ప్రయాణించాను. జీవితం అంటే ప్రేమ మాత్రమేనా? ప్రేమ లేకపోతే ఈ జీవితమే వేస్ట్. నాకంటూ కొన్ని లక్ష్యాలున్నాయి. ప్రేమని మొదటి లక్ష్యంగా పెట్టుకో. ఇలా చూడు, నా లైఫ్ లో సంతోషం అనేది దూరంగా కూడా లేదు, కానీ నేను సంతోషంగానే ఉన్నాను. నా లైఫ్ లో నాకంటూ ఒక చిన్న అంబిషన్ ఉంది. ఎప్పుడు దూరంగా ఉండే వాళ్ళని, దగ్గరగా ఉండే వాళ్ళని ఒకేలా చూడటం నేర్చుకోవాలి. అదే అందరికీ మంచిది. కానీ నువ్వు, నేను నిన్ను మంచి ఫ్రెండ్గానేగా చూశాను. అంతెందుకు, నాతో ఉన్న ఫ్రెండ్స్ అందరికంటే నువ్వంటేనే నాకు ఫస్ట్ ఇష్టం. కానీ నువ్వు ఇవన్నీ యూజువల్గా ఒకే ఒక్క మాటతో ఫినిష్ చేసావు. ఇలా చూడు, నాకు అమ్మా నాన్నలు లేరు, కానీ కాన్ఫిడెన్స్ ఉంది. ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ లో నేను సంపాదించాలి. ఒక చిన్న ట్రస్ట్ స్టార్ట్ చేయాలనేదే నా ఆశ. ఆ ట్రస్ట్ లో నన్ను మొదటివాడిగా చేర్చుకో. నేను నీకు సహాయంగా ఉంటాను. నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నీ మనసు మారాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. నా ప్రేమ గెలవాలని అదే దేవుడి దగ్గర నేను ప్రార్థిస్తాను. లేదు కృష్ణ, ప్రేమ నన్ను డైవర్ట్ చేస్తుంది. అలా ఎందుకు అనుకుంటావు? నీ లక్ష్యం నెరవేరడానికి నేను నీకు తోడుగా ఉంటాను.
గుడ్, ఆలోచిస్తున్నావు. అలాగే ఆలోచించి ఒక మంచి నిర్ణయం చెప్పు. నాకు కాస్త టైం కావాలి. కావాలంటే ఒక 10 నిమిషాలు టైం తీసుకో. 5 నిమిషాల్లో చెప్పేయి. 10 నిమిషాలా? సరే సరే, ఒక 10 గంటలు టైం తీసుకో, తర్వాత చెప్పేయి. ఈ లెక్కలేమీ వద్దు. ఈ రాత్రి 12 గంటలకి నా నిర్ణయం ఏమిటో చెప్తాను. ఏమండి, 12 గంటలకు దయాలు వచ్చే టైంకా మీకు ప్రేమ వస్తుంది? కృష్ణ, ఇలా చూడు, నేను నీకు కన్ఫర్మ్ గా ఓకే చెప్తానని నువ్వు అనుకోవద్దు. అయ్యో, అయితే నో చెప్తారా? నాకే ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. నేను ఎస్ అనొచ్చు, నో అనొచ్చు. నేనేం చెప్పినా నువ్వు దాన్ని పాజిటివ్ గా తీసుకోవాలి. పాజిటివ్ గానా? నువ్వు ఎస్ఏ చెప్తావని నేను చాలా ఎదురు చూస్తున్నాను. కానీ 12 గంటలకు నాకు తప్పకుండా ఫోన్ చేస్తావా? లేదు, నేను నీకు మెసేజ్ చేస్తాను. కరెక్ట్ గా రాత్రి 12 గంటలకి నా నిర్ణయం నీకు మెసేజ్ గా వస్తుంది. సరే, నీ నంబర్ చెప్పు. 9082727261. రాత్రి 12 గంటలకు నీ మెసేజ్ కోసం ఈ నిమిషం నుండే ఎదురు చూస్తుంటాను. నన్ను మోసం చేయకు ప్రియాంక. ఖచ్చితంగా మోసం చేయను. ఎస్ గానీ నో గానీ నీకు మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ప్రియాంక, నాకు ఎవరు లేరు, తనకు ఎవరు లేరు. మేమిద్దరం ఒకటవుతే ఆ దేవుడికే నచ్చుతుంది. ఖచ్చితంగా తను నాకు ఎస్ చెప్తుంది. ఈ లవర్స్ డే రోజు ప్రియాంక తప్పకుండా నాతోనే ఉంటుంది. రండి, మొబైల్ కి పేరు నక్షత్రం చెప్పండి. సోనీ. సోనీ నామధేయస్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు సంతశ్రీరస్తు. ఏమిటయ్యా, ఉద్యోగానికి ఏదైనా అప్లికేషన్ పెట్టావా? దీంట్లో కాల్ వస్తుందా? లేదు పూజారి గారు, మొట్టమొదటిసారి ఒక అమ్మాయి 12 గంటలకు నాకు SMS పంపిస్తానని చెప్పింది. అందుకోసమేనండి. ఒక SMS గా? కలియుగ ప్రభావం నాయనా. బాబు, ఈ సెల్ ఫోన్ లో స్వామి ఫోటోలు ఏమైనా ఉన్నాయా? అదెందుకండి ఇంత మెల్లగా అడుగుతున్నారు? దేవుడు బొమ్మలు ఉన్నాయని గట్టిగా అడగొచ్చు కదా. ఇప్పుడే నాకు అర్థమైంది, నీ మొహానికి ఒక అమ్మాయి కూడా సెట్ కాలేదని. ఆ మొహం చూడు, మొహం ఎదవన్నారు విధవా. ప్లే బాయ్. సిగ్నల్ లేదే, ఏం చేయాలి? టవర్ ఎక్కడ దొరుకుతుంది? సూపర్. SMS మాత్రం రాని. తర్వాత చూడే, ఆగరా, ఆగు. రేయ్, సెల్ ఫోన్ ఇవ్వరా. రేయ్, ఆగరా. రేయ్, అది నా లైఫ్ రా. రేయ్, ఆగరా. ఏంటయ్యా, అయిందా? తర్వాత వచ్చేటప్పుడు కాస్త ఎక్స్ట్రా ఎవరా? GST కట్టించుకుంటున్నాను రా. వచ్చేటప్పుడు కాస్త ముందే ఫోన్ చెయ్యి, సరేనా? అనుభవించండి. ఇలాంటి రోజు వస్తే మన బిజినెస్ బాగా జరుగుతుంది. అన్నయ్య, కొద్దిగా మీ ఫోన్ ఇస్తారా? అన్నయ్య, ఫోనా? నా ఫోన్ నీకు ఇచ్చి నేను దిష్టి బొమ్మలో నుంచోలా? నా బ్రతుకొత్త ఈ ఫోన్ లోనే ఉందయ్యా. అన్నయ్య, ఒకే ఒక ఫోన్ కాల్ చేసి ఇస్తానన్నయ్య. ఇవ్వండి అన్నయ్య. నంబర్ కోసమే కదా? లేదన్నా, నా నంబర్ కాల్ చేయాలన్నా. అవునన్నయ్య, ఒక దొంగడు నా ఫోన్ తీసుకెళ్లాడన్నయ్య. వాడికి ఫోన్ చేసి బతిమలాడైనా నా ఫోన్ దక్కించుకుంటానన్నయ్య. ఇవ్వండి అన్నయ్య, ఒకే ఒక ఫోన్ అన్నయ్య, ప్లీజ్. వల్ల మాట్లాడుతున్నా. చూస్తే చదువుకున్న వాళ్ళ టిప్ టాప్ గా ఉన్నా, కానీ తెలివి తుప్పు పెట్టిన గొడ్డల్లా ఉంది. ఇంకా నీ సిమ్ కార్డ్ ఫోన్ ఉంచుతా అనుకుంటున్నావా? ఈ పాటికాడు ఎప్పుడో ఇసిరి పాడేస్తుంటాడు. అన్నయ్య, అలా చెప్పకండి అన్నయ్య. ఒకే ఒకసారి ట్రై చేసుకుంటాను అన్నయ్య. నా ఫోన్ దొరికితే నా లైఫ్ అన్నయ్య. ఒక్కసారి ఇవ్వండి అన్నయ్య. ఏంట్రా మంచి వల్ల తిరిగి తిరిగి అదే చెప్తున్నా అన్నయ్య. అడుగుతున్నాడు, కొద్దిగా హెల్ప్ చేయండి అన్నయ్య. అర్జెంట్ అన్నయ్య, లైఫ్ అన్నయ్య. ఇది నా జీవితమేరా. ఇదిగో త్వరగా మాట్లాడేవు. థ్యాంక్స్ అన్నయ్య. అయ్యో అన్నయ్య, మీకు ఫోన్ వస్తుంది అన్నయ్య. ఈడొక్కడు మధ్యలో ఈడు టార్చర్ గడు కదా. చూసుకుందా ఏమవుతుందో. చెప్పవయ్యా మనీ, నీకు రసికమణి అని పేరు పెట్టాల్సింది. ఏమయ్యా, నీ టేస్ట్ తగినట్టు పార్టీ దొరకలేదయ్యా. కాస్త వెయిట్ చేయి, దొరికితే.
పార్టీ ఉంది కానీ ఇతను సరిపెట్టలేడయ్యా. ఎవరిని అంటున్నాడు? సరిపెట్టాడు. సరే నువ్వు ఫోన్ పెట్టు, నేనే నీకు ఫోన్ చేస్తానులే. తమ్ముడు నీ నంబర్కి ఫోన్ చేసి త్వరగా అయ్యి. ఇతన్ని చూస్తే సరిగ్గా సరిపెట్టే వాళ్ళనే ఉన్నాడే. అయ్యో అన్నయ్య మళ్ళీ ఫోన్ వస్తుందన్నయ్య. సరిగ్గా జిడ్డులో పట్టుకున్నాడు, వదలట్లేదే. వసీగమనే పార్టీ ఎలా ఉందనే కదా అడుగుతున్నా. మనిషిని చూస్తుంటే వాటంగా తెల్లగా లక్షణంగా కళ్ళకి బాగా తగదగా మెరిసిపోతున్నాడు, కానీ దానికి సరిపెట్టాడయ్యా. ఫోన్ చేస్తాను. తమ్ముడు నువ్వు చేసుకో, చేసుకుని ఆ ఫోన్ త్వరగా ఇవ్వు. మళ్ళీ ఫోను. అసమని చెప్పేది వినవయ్యా, ఎందుకయ్యా ఇలా హింసిస్తున్నా? ఏంటి తమ్ముడు నీ బరువంతా? 60 కిలోలు. ఎందుకు? 60 కేజీలు ఉండేం ప్రయోజనం? అయినా కానీ తనకు సరిపెట్టలేడయ్యా. ఎందుకంటున్నాడు? ఏంటిది హైటా? తమ్ముడు నీ హైట్ అంతా 5.8. ఎందుకు అడుగుతున్నావయ్యా? 5.8 అంతా ఉండేం ప్రయోజనం? అయినా కానీ తనకు సరిపెట్టలేడయ్యా. కస్తాగు తమ్ముడు, తల కిందకు దించు. ఎందుకయ్యా? పిల్ల బాగుంది. ఏం చేస్తున్నావయ్యా? ఏమయ్యా ఒక్క వెంట్రు కూడా నరవలేదయ్యా. ఒరిజినల్ జుట్టు, స్వచ్ఛమైన సిరి జుట్టు. అవును, అయినా ఏం ప్రయోజనం? అయినా కూడా ఏంటయ్యా ప్రయోజనం? నేను చెప్తున్నాగా దానికి సరిపెట్టలేడని. నా మీద ఒట్టు, దానికి సరిపెట్టాడయ్యా. రేయ్ ఎవరికి సరిపెట్టలేనయ్యా? యో నేను అందరికి సరిపెడతానయ్యా. ఎవరయ్యా నువ్వు? దమ్ముంటే నేరుగా రావయ్యా. రావయ్యా, పెట్టు ఫోను. రేయ్ ఎవరిని సరిపెట్టలేరు? నన్ను అంటున్నావా నువ్వు? నేను అందరికి సరిపెడతానయ్యా. తమ్ముడు పోదామా? రేయ్ ఎవడయ్యా వీడు? ఇప్పుడు దాకా ఫోన్ లో చెప్పావు కదా అన్నిటిని సరిపడతానని. పో. ఓ వీడేనా? రేయ్ నువ్వేనా అది? ఎవరికి సరిపెట్టలేనయ్యా? నేను అందరికి సరిపెడతాను. నువ్వే ఎవరికి సరిపెట్టలేవయ్యా? సింగిల్ గా రా చూసుకుందాం, నువ్వా నేనా అని. ఇక జీవితంలో మర్చిపోడు. ఆడికి 3 నెలలుగా ఎవరు దొరకలేదు. ఏమవుతుందో. నేను ఒక్కడే 10 మందికి సరిపెడతానయ్యా. చేయిరా, అందరికి సరిపెడతాను. ఒరే పాపిస్తున్నారా? ఒరేయ్ చొక్కా విప్పుతున్నాడు, ప్యాంట్ విప్పుతున్నాడు. మొగోడా వీడు? కర్మ. రేయ్ భయపడుతున్నాడు, కొరికేసుంటాడు. దీనికి నేను సరిపెట్టలేనన్నావా? మొగుడు ఎలానయ్యా? అసహ్యంగా లేదు మీకు? ఓ ఫ్రెష్ పీస్ మనుషులారా మీరు? ఏంటి ఫ్రెష్ పీసా? చంపేస్తాను నిన్ను. తమ్ముడు ఇది మంచి బిజినెస్ తమ్ముడు, బాగా సంపాదించచ్చు. రాయి తీసి దొరకట్లేదు, చంపేస్తాను. మొదటి రోజు ఇలా ఉంటుంది, నాశనం అయిపోతావు. అలవాటు అయిపోతుందమ్మా. నాశనం అయిపోతావురా. అలాంటి తెల్ల కుర్రోడు ఈ రోడ్లో ఒంటరిగా నిలబడకూడదురా. సూపర్గా ఉంది. మీరు అడిగినంత తీసుకొచ్చాను. సరే ఎందుకు లేట్ అయింది? వైన్ షాప్ దగ్గర లేట్ అయింది. వైన్ షాప్ దగ్గర లేట్ అయింది. గుంజీలు తీ. గుంజీలు తీయమన్నాను. ఎప్పట్లాగే తీరా. అమ్మా ఇకపై మందు తీసుకుని లేట్గా రానమ్మా. అమ్మా నువ్వు చెప్పమ్మా, ఇకపై మందు తీసుకుని లేట్గా రాను. ఓకే కదా? ఓకే కదా? అవునవును అదే చెప్పండమ్మా. సరే ఇకపై మందు తీసుకుని లేట్గా రాను. అమ్మా నువ్వు చెప్పండమ్మా. ఫోన్ త్వరగా చూసుకొచ్చమ్మా ప్లీజ్ అమ్మా. నేను లేట్గా రానమ్మా. ఇక మంది తీసుకుని లేట్గా రాడు. ఇక మంది తీసుకుని లేట్గా రాడు. మంది తీసుకుని లేట్గా రాడు. ఇక మంది తీసుకుని లేట్గా రాను. అమ్మా అమ్మా సోమరాజు అన్నయ్య మందుకి డబ్బులు తీసుకురమ్మన్నారు. నిన్ను సోమరాజుని కలిపి తంతాను పోరా. ఏంటి? నేను రావడం ముందు నుంచి మీరు ఏదో సినిమా చూస్తున్నారు కదమ్మా. ఏం సినిమా అమ్మా అది? చాలా ముఖ్యం. నేను చూసేది నువ్వు చూసావంటే జ్వరం వచ్చి చేస్తావు. పోరా. అన్నా నమస్తే అన్న, ఓ ప్యాకెట్ ఇవ్వనా. కాలేజ్ కి సరిగా వెళ్తున్నావా? వెళ్తున్నా అన్న. నిర్మలాదేవి ఎలాగుందిరా? బాగుందన్నా. వస్తా అన్న. సరే వెళ్ళరా. హలో కొంచెం అర్జెంట్ ఫోన్ ఇస్తారా? అన్నయ్య ఒకే ఒక సెల్ ఫోన్ అన్నయ్య, ఫోన్ చేసి ఇచ్చేస్తానన్నయ్య ప్లీజ్. ఎవడరా? ఏ రేనిది పేరేంటి? కృష్ణ. కృష్ణనా? నా ఫోన్ నీకెందుకు? ఈ ఏరియాలో అసలు చూడలేదు. రే కత్తి తీస్తున్నాడు రా. కాలేజ్ కుర్రాళ్ళకు గంజా అమ్ముతున్నారు కదా, మిమ్మల్ని పోలీసులు చెప్తానంటున్నాడు.
అన్నయ్య పక్కన పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉందన్నయ్య? ఎందుకు అడుగుతున్నావు? నా సెల్ ఫోన్ దొబ్బేశారన్నయ్య. నా లవ్వర్ ఈ రోజు రాత్రి మెసేజ్ పంపిస్తానని చెప్పింది. ఆ మెసేజ్ లోనే నా లైఫ్ ఉందన్నయ్య. తమ్ముడు, నేను నీలాగా చిన్న వయసులో ఉన్నప్పుడు నన్ను జిగి జిగేలనే మారువాడి కూతురు ప్రేమించాను. అలా చూడొద్దు, నిజంగానే లవ్ చేశాను. అయితే నా ప్రేమ చెప్తాకి నాకు 2 రోజులు పట్టింది. అది వేరే వాడిని ప్రేమించి లైఫ్లో సెటిల్ అయిపోయింది. ఛే, కొంచెం తెలివి ఉపయోగించుంటే ఇటువంటి కాంప్లెక్స్ కట్టి దాని కింద ఒక తాగట్టు కొట్టి పెట్టి ఈ రోజు ఓహో అని అనిపించుకునేవాడిని. ఈ రోజు నేను నడి రోడ్లో టీ అమ్ముతున్నాను. లైఫ్ లో ఒక్కసారి ఒక అమ్మాయి వస్తుంది, దాన్ని సద్వినియోగం చేసుకోలేదనుకో, మిస్ అయ్యామనుకో, నాలాగే పబ్లిక్ లో టీ అమ్ముకోవాల్సి వస్తుంది. తిన్నగా వెళ్ళావంటే అక్కడ పోలీస్ స్టేషన్ ఉంటుంది. తమ్ముడు టీ తాగి వెళ్ళు. వద్దన్నయ్య. పీసినారదవా. ఎవరు సార్ ఇక్కడ పెద్ద ఆఫీసరు? సార్ ఎవరు సార్ ఇక్కడ పెద్ద ఆఫీసరు? ఏంటయ్యా నన్ను చూస్తుంటే పై అధికారిలా కనిపించడం లేదా? తల మీద సొట్ట ఉంది, కింద పొట్ట ఉంది. ఇంతకు మించే పై అధికారికి ఏం కావాలి? అవును, నువ్వు ఎవరు? ప్రేమ అనేది ఒక చెప్పుల జత లాంటిది సార్. అందులో ఒక చెప్పు కనబడకపోతే ఇంకొక చెప్పుకి విలువ అనేదే ఉండదు సార్. చెప్పు కనిపించకుండా పోయిందని కంప్లైంట్ చేయడానికి వచ్చావా? అది కాదు సార్, నా ప్రేమే కనబడట్లేదు సార్. నా లవర్ ఒక మెసేజ్ పంపిస్తా అన్నది, అది చూడక ముందే ఒకడు నా సెల్ ఫోన్ దొబ్బుకెళ్ళాడు సార్. నా సెల్ ఫోన్ కనబడట్లేదు సార్. నువ్వు మాట్లాడేది నాకేం అర్థం కావటం లేదయ్యా. సార్ నా సెల్ ఫోన్ దొబ్బుకెళ్ళాడు సార్. అరే ఒక్కొక్కడు 1 కోటి పోయింది, 2 కోట్లు పోయాయి, 3 కోట్లు పోయాయి అని వచ్చాడు. దానికే మేం పట్టించుకోలేదు. ఆఫ్టర్ ఆల్ సెల్ ఫోన్ పోయిందని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావా? సార్ ఇది నా లైఫ్ సార్, కొంచెం హెల్ప్ చేయండి సార్. అవును, నాకు ముఖ్యంగా ఇవ్వాల్సింది ఇవ్వలేదే. కట్ చేయడానికి ఇక్కడ ఏం లేదు. ఇదిగో నేను అది చెప్పటం లేదయ్యా. హల్వా హల్వా ఎంత సార్? ఒక 200 ఇవ్వు. అన్ని డబ్బులు నా దగ్గర ఉంటాయని తెలియట్లేదు. త్వరగా ఇవ్వు, ఎవరైనా చూసేస్తారు. 150 రూపాయలే సార్ ఉన్నాయి. ఏమిటయ్యా పిసినారి వాడివిలా ఉన్నావు? అందులోనూ 50 రూపాయలు కొట్టేశావు నువ్వు. నా దగ్గర అంతే ఉన్నాయి సార్, కొంచెం లవ్ కి హెల్ప్ చేయండి సార్. నేను లవ్ కి హెల్ప్ చేయడానికే స్టేషన్ కి వచ్చానయ్యా. నేను లవ్ చేసి 3 పెళ్లి చేసుకున్నానంటే నువ్వే అర్థం చేసుకో. సరే, ఈ ఏరియాలో సెల్ కనిపించకుండా పోయిందంటే దానికి కారణం సోమరాజే. అంతెందుకు, మన స్టేషన్ కే 3 సెల్ ఫ్రీగా ఇచ్చాడే. గాజువాక, మూర్తినగర్, డోర్ నెంబర్ 28. అక్కడికి వెళ్తే ఖచ్చితంగా పట్టుకోవచ్చు. అక్కడ కూడా దొరకకపోతే నేరుగా సిల్క్ ఇంటికెళ్ళు, వాడక్కడ ఉంటాడు, వాడిని ఖచ్చితంగా పట్టుకోవచ్చు. ఇందులో ఉన్నాడు చూడు, వాడే సోమరాజు. నిలుచోకో, పరిగెత్తు పరిగెత్తు. మైకంలో ఉన్నాను, మన్నించాలి నా మాటల్లో చేష్టలో మన్నించాలి. సోమరాజు నువ్వేనారా ఇది? రేయ్, నాకు పోలీసులంతా చెప్పేశారు, నువ్వే కదా నా సెల్ ఫోన్ తీసావు. చేయరా. ఉండవయ్యా, గంగని వదిలేసి వస్తాను. అన్నా అమ్మ సెల్ ఫోన్ తీసుకురమని చెప్పండి, అందులో ఏమున్నాయో చూద్దాం. భలే ఉంటది. ముందు మా అసిస్టెంట్ చెప్పింది చెయ్యి, ఆ తర్వాత నీ సెల్ నీకు ఇచ్చేస్తా. అయితే నా సెల్ ఫోన్ ఇచ్చేస్తావా? ఇస్తానయ్యా, ముందు ఆడు చెప్పింది చెయ్యి. రేయ్, ఏం చేయాలరా చెప్పు, చేస్తాను. తమ్ముడు నువ్వేం చేయాలో నేను చెప్తాను, పద. కాలేజ్ అబ్బాయిలకి ఆడెళ్ళి పోలీస్ కి చెప్పినట్టున్నాడు. ఇన్ఫర్మేషన్ వచ్చిందిరా. పేరేంటి? కృష్ణ. రేయ్, కాలేజ్ కుర్రాళ్ళకు గంజా అమ్ముతున్నారు కదా, మిమ్మల్ని పోలీసులు వీడు రా, నేను చెప్తాను. రా రా, అక్కడ చూడు. అయ్యో, అచ్చు 9 కట్అవుట్ లానే ఉందే. ఆహా, కొత్తగా కొన్న ఏసీలానే ఉందయ్యా. ఎక్కడ చూస్తున్నావయ్యా? దాన్ని చూడగా కదయ్యా మేమున్నది. ఆ అందమైన నడుముని చూడవయ్యా. దాని మీద ఆ సెల్ ఫోన్ ని నువ్వు తీయాలి. దాన్ని తీసుకొచ్చావంటే నీ సెల్ ఫోన్ నీకు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే తిన్నగా వెళ్ళి ఆ పార్టీతో నువ్వు కనెక్ట్ అవ్వాలి. అదే నా బాస్ నాకు చెప్పారు, నేను నీకు చెప్తున్నాను. నువ్వు వెళ్ళి ఆ సెల్ ఫోన్ ని దొంగలించుకొచ్చేయాలి. వెళ్ళు. నీ సెల్ ఫోన్ కావాలా? కావాలి. కావాలి. ఎవరు దొరకలేదు. ప్రేమ కోసం ఎక్కడెక్కడో చేయబెట్టుకుంటున్నారే. ఆలోచించకుండా వెళ్ళవయ్యా. ఆగ్రహం పోతాను. సెల్ ఫోన్ నడుములోనే పెట్టుకుంది, వేరెక్కడైనా పెట్టుకుంటే. ఎవర్రా నువ్వు? ఏం కావాలరా నీకు? ఏయ్, ఎద్దులా వచ్చి గుద్దావు, కళ్ళు కనపడతలేదా? అవును మేడం,
నాకు కళ్ళు కనపడవు మేడం. నడుము ఎక్కడికి వెళ్తున్నావు? ఇటు పక్కన ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్టా? బస్ స్టాండ్ మేడం. బస్ స్టాండ్ కి వెళ్ళాలి మేడం. నిన్ను చూస్తుంటే గుడ్డివాళ్ళ అనిపిస్తలేదు. లేదు మేడం, నిజంగా నాకు కళ్ళు కనపడవు మేడం. నేను కావాలంటే ముట్టుకొని చూసి ఎన్నేళ్ళు రుద్ది చూసి చెప్పాలా మేడం? అక్కర్లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నేనే తీసుకెళ్తాను. రారా. రాత్రులు మఫ్టీలో వెళ్తే నువ్వు నా నడుంపై చెయ్యి వేస్తావా? ఏంట్రా ఊర్లో నీ బంధువులందరినీ పిలుస్తున్నావు? నేను ఎవరిని అనుకున్నావు? నీకు ఎంత ధైర్యం ఉంటే సబ్ ఇన్స్పెక్టర్ పంజవరం నడుంపై చెయ్యి వేస్తావు? మేడం, మీరు ఈ కాస్ట్యూమ్ కన్నా ఆ కాస్ట్యూమ్ లోనే సూపర్ గా ఉన్నారు మేడం. నిన్ను ఎర్ర కొడుతుంటే రొమాన్స్ కావాలంట్రా? కొట్టండి మేడం, కొట్టండి మేడం. మేడం, గంజా గజేంద్ర మనుషుల్ని అరెస్ట్ చేశాం మేడం. గంజా గజేంద్ర వస్తున్నా, వెళ్ళు. ఎస్ మ్యామ్. మంచిదైంది ఈవిడ వచ్చి కాపాడింది. రాతల్ని పట్టుకోటానికి మఫ్టీలో ఉంటే విచారించండి. రే, నేను అడిగితే మాత్రం ఇవ్వటం లేదు, బయట అమ్ముకుంటున్నారు. గుడ్ నైట్ మేడం. మేడం, వీళ్ళు గంజాయి కేసులో ఇరుక్కున్నారు. వీళ్ళిద్దరిని మీరు విచారించే స్టైల్లో 2 కళ్ళు దొర్లుకుంటూ వెళ్ళిపోవాలి. ఇకపై మీరు గంజా బిజినెస్ చేయలేరు. నాకు అన్ని ప్లేసెస్ లో ఇన్ఫార్మర్స్ ఉన్నారు. ఊరికే వదలను. ఎన్కౌంటర్ లో అంతం చేస్తాను, చూస్తూ ఉండండి. వాడి పేరేంటయ్యా? గంజా గజేంద్ర. వాడు ఇక గంజా గజేంద్రన్ కాదు, ఉత్త గజేంద్ర. వద్దొద్దు, ఇప్పుడే కిందకెళ్ళి ఒకటి కాల్చి వచ్చాను. లోకల్ సరుకులు అన్ని ట్రై చేసి బోర్ కొట్టింది. ఏవైనా కొత్తగా ట్రై చేయాలి. బహదూర్ ఇంటికి ఒక సెటప్ తో వెళ్ళొచ్చాను. రాజా, అది ఏం పాటలు? ఇదా బుగ్లీ బుగ్లీ. ఇది పాత 60 సంవత్సరాల చైనా బాట్లు. 40 లక్షల రూపాయలు. 40 లక్షల? అవునమ్మా, 40 లక్షలు. బర్త్డే కోసమని ఓపెన్ చేయకుండా పెట్టుకున్నాడు. వాడికంత తెలివితేటలు లేవుగా. వాణ్ణి మోసం చేయటం ఈజీనే. ఎవరినైనా లోపలికి రప్పించి మందు కొట్టాలి. ఎవరైతే పనికొస్తారు? మీ నడుం మీద చెయ్యి వేశాడని చెప్పారే, ఆ సన్నాసి అయితే కరెక్ట్ గా ఉంటాడు. కరెక్ట్, సూపర్. వాడేదో ఫోన్ కోసం తిరుగుతున్నాడు. వాడికి ఆ ఫోన్ ఇప్పిస్తానని చెప్పి వాడి వల్ల మందు కొట్టేయచ్చు. ఎలా? ఎస్, మందు కొడతాం, ఊటీకి వెళతాం, ఎంజాయ్ చేస్తాం. నా బారీసు ఇక్కడే ఉన్నాడు. ఏంట్రా? కొట్టకండి మేడం, కొట్టకండి మేడం, ప్లీజ్ మేడం. రా. భయపడకురా. నువ్వు నాకు ఓ పని చేసి పెట్టాలి. నీకు నీ సెల్లు కావాలా వద్దా? కావాలి మేడం. రా. కొట్టకండి మేడం. సెల్లేగా కావాలి. మేడం, నన్ను తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేయబోతున్నారు కదా, నాకు తెలుసు. నీకంత సీన్ లేదు. చి రా. సెల్లు కావాలా వద్దా? కావాలి, వస్తాను మేడం. రా. గన్ను వేరే పెట్టుకుంది, వెళ్ళిపోదాంలే. అందా మేడం. హలో, నన్ను పట్టించిన వాడిని ఫోటో తీశాను, ఫోటో వాట్సాప్ లో పంపించాను. అతన్ని ఎక్కడ చూసినా లేపేయండి. అదేంట్రా అది? నేను చాలా మందిని చూశాను. ఎవరికీ లేని ధైర్యం నా నడుంపై చేయవేయడానికి నీకంత ధైర్యం ఎక్కడిదిరా? మేడం, సోమరాజు చెప్పే మేడం నేను ఇదంతా చేశాను. నాకు నా సెల్ ఫోన్ చాలా ముఖ్యం మేడం. సోమరాజు చెప్తే నన్ను రేప్ చేస్తావా? లేదు మేడం. డార్లింగ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆ బిల్డింగ్ని బాగా చూసుకో. ఆ బిల్డింగ్ లోపలికి నువ్వు వెళ్తున్నావు. అక్కడున్న 3వ రూమ్లో 2వ ర్యాక్లో ఒక రెడ్ క్లాత్ లోపల ఓ వైన్ బాటిల్ ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి నా దగ్గర ఇచ్చి, అంతే. దాన్ని తీసుకొచ్చి ఇచ్చావంటే నీ సెల్ ఫోన్ నీకు దక్కుతుంది. మేడం, మనం ఇద్దరం కలిసి వెళ్ళి తీసుకొద్దామా మేడం? సెల్ ఫోన్ కావాలా వద్దా?
మేడం లోపల ఎవరైనా ఉన్నారా మేడం? ఒకే ఒక్కడున్నాడు, తిరుమల లాల్ బహదూర్. వాడి దగ్గర ఓ చెడ్డ అలవాటు ఉంది. కూర్చుంటే నిద్రపోతాడు, నిద్రపోతే మర్చిపోతాడు. కూర్చుంటే నిద్రపోతాడు, నిద్రపోతే మర్చిపోతాడు. వాడికి కాస్త పిచ్చి ఉంది, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఏంటి డార్లింగ్? ఆ తర్వాత నువ్వు ఎస్కేప్ అవ్వాలి, నన్ను ఇరికిచ్చాలి అని చూసావంటే నన్ను రేప్ చేసావని బొక్కలో తోస్తాను. ఏంటి? ఓ చిచో ఏమంటావు? నేను లోపలికి వెళ్ళి బాటిల్ తీసుకొచ్చిస్తాను మేడం. అలారా, దారికి వెళ్ళు. ఏది బాటిల్ దొరికింది, నా ఫోన్ దొరుకుతుంది, నా లైఫ్ కూడా దొరుకుతుంది. కృష్ణ, ఎవరి చేతిలో చిక్కకుండా బయటపడరా. వచ్చిన పని సులభంగా అయిపోయింది. ఎస్కేప్ అయిపోరా కృష్ణ. రావాలా? ఎవర్రా నువ్వు? కృష్ణ. ఏంట్రా నువ్వు కృష్ణ కృష్ణ అనుకుంటా? దొంగ అని చెప్పరా. దొంగని సార్. దొంగని సార్, దొంగని సార్. ఈ ఇంట్లో దొంగతనం చేయడానికి చాలా వస్తువులు ఉన్నాయి కదా, ఈ బాటిల్ని మట్టికి ఎందుకు దొంగతనం చేస్తున్నావు? గుర్తొచ్చేసింది సార్, వైన్ తాగితే చాలా మంచిదని చాలా మంది చెప్పారు సార్. నాకు వైన్ అంటే చాలా ఇష్టం సార్. 40 లక్షల రూపాయల సరుకురా ఇది. 40 లక్షల ఎలాగ తెలుసురా? గూగుల్లో చూసాను సార్. 2000 రూపాయలు చిప్పి పెట్టినట్లు దీంట్లోనూ చిప్పి పెట్టాడా గూగులు? తలకాయ మీద కాల్చేస్తా. నిజంగా చెప్పు, నేను ఇక్కడ ఎవరు పంపించారు? సార్ అదేంటంటే సార్, చెప్తే అది కాల్స్తుంది, నీకు 5 నిమిషాలు టైం ఇస్తా, వెంటనే చెప్పు, లేకపోతే సార్ ఒకవేళ రాజు పోసులో కూర్చొని విచారించుదాం అనుకుంటున్నాడు. అయ్యో, లోపలికి వెళ్ళినోడు ఇంకా బయటికి రాలేదు. కొంప తీసి దొరికిపోయాడా ఏంటి? అయ్యో, చేతిలో తుపాకీ పెట్టుకున్నాడే. ఆ లేడీ పోలీస్ గురించి వీనికి చెప్పేసి మనం ఎస్కేప్ అయిపోవాల్సిందే. బహదూర్ సార్, బహదూర్ సార్, సార్ 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 సార్. కోపంగా విచారించుతాడని చూస్తే గొరక పెట్టి పండుకుంటున్నాడు. వాడి దగ్గర ఒక చెడ్డ అలవాటు ఉంది, కూర్చుంటే నిద్రపోతాడు, నిద్రపోతే మర్చిపోతాడు. అమ్మయ్యా, ఇప్పుడు ఎవడ్రా ఫోను? ఎవడ్రా అది ఈ టైంలో ఫోన్ చేసేది? ఆగుదామా పరిగెత్తేద్దామా? కన్ఫ్యూషన్ గా ఉంది. యువతల బహదూర్ మహారాజా మాట్లాడుతున్నాను. అవతల ఎవర్రా? ఎవడు కావాలరా లోను? నా దగ్గర ఎక్కువ పెట్టరా. రండి సార్, రండి రండి. సరుకు డెలివరీ చేయడానికి వచ్చారా? అవును సార్. అమ్మయ్య, మర్చిపోయాడు. ఇవ్వండి. అర్ధరాత్రిలో కూడా స్విగ్గీ సర్వీస్ చేస్తున్నారు. సరే సార్, నేను వెళ్తాను సార్. ఆగో, నిన్న అలాగే అనుకున్నావా? 40 లక్షల రూపాయల సరుకు తీసుకొచ్చి డబ్బులు తీసుకోకుండా వెళ్తున్నావు. వాళ్ళు తిట్టడా? మర్చిపోయాను సార్. ఇస్తాను. చేయండి సార్. ఎంత వాడయ్యట్టే ఎలా బతుకుతాడు వీడు? 40 లక్షలు. ప్రియాంకని పెళ్లి చేసుకునే ముందే హనీమూన్ తీసుకెళ్ళొచ్చు. ఒకటే జాలి. ఏం చేస్తున్నాడు? ఏంటి, సంతకం చేసే ముందే నిద్రపోయాడు? అవును కదా, కూర్చుంటే నిద్రపోతాడు, నిద్రపోతే మర్చిపోతాడే. పిచ్చోళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో తెలియటం లేదే. ఓకే, బాటిల్ మాత్రం తీసుకొని సైలెంట్ గా ఎస్కేప్ అయిపోదాం. ఇక్కడ ఉన్న విగ్రహం పెట్టాడు. పులికేసి పంపించాడా? ఎలికల్ని పట్టుకోమని పంపించాడా? పులికేసి పంపించారు సార్. బాగా ఎలికల్ని పట్టుకుంటావా? ఎలికెలా? పట్టుకుంటాను సార్, పట్టుకుంటాను. ఒకే ఒక ఎలికి ఇంత పెద్ద బంగళా లోపల నన్ను నిద్రపోనీకుండా చేస్తుందయ్యా. దాన్ని తొందరగా పట్టించి పో. ప్రేమించేదాన్ని పట్టుకుందామని చూస్తే ఈ ఎలికని పట్టుకోమంటున్నాడే. పట్టుకుంటాను సార్. అలాగే నుంచోకుండా పట్టుకో. ఏంటి, మీకు నిద్ర రావట్లేదా సార్? కూర్చోండి సార్. నేను కూర్చోను, నిద్రపోను. నేను నిద్రపోయానంటే నన్ను ఆ ఎలికి నన్ను నిద్రపోయాను పట్టుకో. అయ్యో సార్, ఎలికని చూసాను సార్.
కింద సార్, కింద కింద కాలు కింద, కాలు లేపండి, కాలు లేపండి. కూర్చోండి సార్, కూర్చోండి. కాలు కింద ఉంది, కాలు లేపండి, కాలు లేపండి, బాగా లేపండి, కాలు లేపండి, బాగా లేపండి. లేపండి సార్, కింద ఎలుక, ఎలుక. అమ్మా, వీడిని కూర్చోబెట్టే లోపల నేను కూర్చోండి పోతానేమో కదా. అమ్మో, అయ్యో. టోపీ అద్భుతంగా ఉందే. పనిచేద్దాం, ఆ టోపీ మాత్రం తీసుకెళ్ళిపోదాం. ఎవరది నా తలపాకు మీద చెయ్యి వేసింది? అయ్యో, నేనే లేపిస్తానే. సార్, బహదూర్ సార్, బాటిల్ తెమ్మన్నారు సార్. అదే సార్, డెలివరీ చేయడానికి వచ్చాను. దీన్ని తీసుకొని 40 లక్షల రూపాయలు ఇచ్చారంటే నేను వెళ్ళిపోతాను సార్. ఇంతకు ముందే నా దగ్గర ఒక బాటిల్ ఉంది, ఇంకో బాటిల్ నేను అడగలేదే. స్పష్టంగా ఉన్నాడే. నాకొద్దు, తీసుకువెళ్ళు. థ్యాంక్ యూ సార్. ఇక్కడి నుంచే కదా నువ్వు తీసావు. పెట్రా, పెట్రా. జాగ్రత్తగా పెట్టు. నువ్వు కూర్చోరా. కూర్చుంటాను సార్. కాల్చకండి, కాల్చకండి సార్. ఉండు, పోలీసుకు ఫోన్ చేస్తాను. హలో హలో, పోలీస్. కూర్చోరా. నేను బహదూర్ మాట్లాడుతున్నా. సార్, నా ఇంటికి వైన్ బాటిల్ దొంగతనానికి ఒకడు వచ్చాడు. వాడిని పట్టి కూర్చోబెట్టా, వచ్చి తీసుకెళ్ళండి. ఒక చిన్న పని పసి పిల్లాడు కూడా చేస్తాడు. పసిపిల్లాడే కదా, పసిపిల్లాడు ఇప్పుడు ఏం చేస్తాడో చూడు. నా నడుంపై చేయి వేసావంటే సరే, ధైర్యం ఉందని లోపలికి పంపితే ఒక వైన్ బాటిల్ తీసుకురాలేపోయావు. విసుగ్గా ఉంది. మేడం ఏంటి? సరే సరే, వెళ్ళు. మేడం, నేను వచ్చేస్తాను, నన్ను వదిలి వెళ్ళకండి. థ్యాంక్ యూ మేడం. సరుకు మిస్ అయింది. స్కూల్ రన్నింగ్ రేస్ లో నేనే ఫస్ట్ ప్రైజ్. ఎవరి దగ్గరే? మనం తుడుచుకుందాము. అయ్యయ్యో, లెఫ్ట్, రైట్, గట్టిగా అది పెట్టు. గొంతు పిసక్కే. అంతలోనే పని అయిపోయిందా? కంప్లీట్ చేసి పెట్టానా? వాడిని ఇలా లాక్కురండి. బాస్, మీ మనుషులు నన్ను తీసుకొచ్చేటప్పుడు రేప్ చేయడానికి మర్చిపోయారు. తమ్ముడు, అది వాళ్ళ పర్సనల్ విషయం. నేను అందులో తలదూర్చు. నన్ను కూడా రేప్ చేసి ఇక్కడ కూర్చోబెట్టారు. బాస్, మనల్ని ఇరికించిన కృష్ణ ఇతనే బాస్. బాస్, దొరికించిన వాడు. ఆంటీ, తెలుగులో తప్పుగా మాట్లాడకండి. అది దొరికించినోడు కాదు, ఇరికించినోడు ఆంటీ. దానికి దీనికి పెద్ద వ్యత్యాసం ఏమీ లేదురా. పట్టించినవాడు వెంటనే డబ్బులు తీసుకెళ్తాడు, పక్కలేసేవాడు ఒక అరగంట తర్వాత తీసుకెళ్తాడు, అంతేరా. అలాంత ఏం లేదు బాస్. నోరు ముయ్యరా. పోలీసులకు కంప్లైంట్ చేసి నాటకాలు ఆడుతున్నావా? నా ఫ్యామిలీ గురించి నీకు తెలుసారా? ఆ కత్తంతా నాకెందుకు బాస్? వినరా, వచ్చే ప్రతి ఒక్కడు వినే వెళ్తున్నారా? చెప్పండి. మా అవ్వ గడ్డివాము గంగమ్మ గడ్డి అమ్మింది, ముందుకు రాలేదు. మా అమ్మ ఆకుకూరల గీత ఆకుకూరలు అమ్మింది, ముందుకు రాలేదు. కానీ నేను కొంచెం గంజాయి మాత్రం అమ్మాను. 5 బంగ్లాలు ఉన్నాయి, నాకు తెలుసా? అన్ని పాత బంగ్లాల్లా కనపడుతున్నాయి బాస్. నేను చెప్తోంది వాటి గురించి కాదు, వెనకున్న బంగ్లా గురించి. అది చూస్తే భూత బంగ్లా లాగా ఉందే బాస్. ఏది కరెక్ట్ గానే కనిపెట్టేసాడే. వాడు నిజం మాట్లాడుతున్నాడు, ఊరుకోండి. నీకో విషయం చెప్పనా? ఆకుకూరలు ఇప్పుడు ధర పెరగడం లేదు, ఎందుకో తెలుసా? వ్యవసాయ భూములు చదును చేసి బిల్డింగ్లు కట్టేశారు. కష్టపడి సంపాదించాలి బాస్. గంజా అమ్మితే గంజే తాగాలి. అది మా తాతల కాలంలో. నేను గంజాయిగా అమ్ముతున్నాను, బిర్యానీ తిని ఇక్కడ కూర్చున్నాను రా. నీకు విషయం తెలుసా? వైజాగ్ బీచ్ పక్కన కార్మికులు ఉంటారు, ఎప్పుడైనా చూసావా? కిడ్నాప్ చేసుకొచ్చేటప్పుడు మీ మనుషులు ఆధార్ నుంచి సార్ తీసుకొచ్చారు. వాళ్ళలో ఎవడైనా ఒక్కడైనా చొక్కా వేసుకున్నాడా? కష్టపడితే చొక్కా కూడా కొనుక్కోలేవు. ఈ ప్రపంచంలో నిజాయితీ ఎప్పటికి పనికిరాదు. నాలాగా అక్రమాలు చేస్తేనే బ్రహ్మాండంగా బతకచ్చు. తమన్నా వాడికి చూపించండి. ఒక్కొక్కరికి 10 ఎకరాలు రాసి ఉంచాను. నాలాగా బ్రతికితేనేరా ఈ ఊర్లో గౌరవంగా ఉండగలవు. న్యాయం ధర్మం వాటికి చోటే లేదురా ఇక్కడ. ఏంటి బొమ్మ వంశవారసుని
చెడ్డవాని వంశం కాదు బాస్. మీ మనుషులకు కొంచెం కూడా బుద్ధి లేదా? నేను పాటుకు సోమరాజుని చూడ్డానికి వెళ్ళాను, నన్ను అలాగే లేపుకొచ్చేశారు బాస్. చూసారా బాస్, నిజాన్ని ఇప్పుడు ఎలా ఒప్పుకున్నాడో? వీడే మన శత్రువు సోమరాజు యొక్క మనిషి. ఆ సోమరాజుకి నార్త్ వైజాగ్ సరిపోదా, సౌత్ వైజాగ్ కూడా కావాలా? ఎందుకురా వాడికి అంత ఆశ? నేనే సోమరాజు గురించి అంటున్నాను, వీడే సోమరాజు గురించి అంటున్నాడు. అర్థం కావడం ఏదో చెడ్డగా తిడుతున్నాడు బాస్. పక్కనే ఉన్నాను, నాకు వినపడలేదు. నీకెలా వినపడింది? నా మొగుడు నన్ను ఇలాగే తిడతాడు బాస్. మూడా? అయ్యో, నీ పెళ్లి కాలేదన్నా? అది 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 ఏంటంటే నీకుంది. సరే నువ్వు నన్ను తిట్టావా? ఆగండి బాస్. ఏంటమ్మా మీ లిస్ట్ లో మంచి పదాలంటూ ఏమీ లేవే, అన్ని పదాలని చెడ్డ పదాలుగా మార్చేశారే. ఈ గజేంద్ర ఏరియాలో గంజాయి బిజినెస్ చేశాడంటే వాడి గుండె కోసి బాగా వేయించి వాడి చేతే తినిపిస్తాను. చెప్పరా వెళ్ళా సోమరాజుకి, నాతో పెట్టుకుంటే చస్తాడని. వీడి తల వేరేగా, చేతులు వేరేగా, కాళ్ళు వేరేగా విరిచి ఆ సోమరాజుకి పార్సల్ చేద్దామా? అప్పుడే తనకి నువ్వంటే భయం ఉంటుంది. ప్రేమించిన అమ్మాయిని వెతుక్కుంటూ వస్తే ఇప్పుడు పార్సల్ అయ్యి వేరేదో సోమరాజు ఇంటికి వెళ్ళిపోతానేమో. వీడు ఏడుస్తుంటే భలే ఎంటర్టైన్మెంట్ గా ఉంది కదా. ప్రాణం పోతుందని ఏడుస్తుంటే నవ్వుతున్నారే. వాటే కామెడీ, వాటే కామెడీ. అదరగొడుతున్నావయ్యా యాక్టింగ్ నువ్వు. నవ్వించు నవ్వించు, ఇంకా నవ్వించరా. నువ్వు ఏడుస్తుంటే భలే ఉంది. ఏడు ఏడు ఏడవరా. రే బాగా ఏడవరా, అప్పుడే నాకు నవ్వు వస్తుంది. నేను నవ్వి ఎంత కాలం అయిందో తెలుసారా? కావాలంటే మిమిక్రీ చేయాలా? మిమిక్రీ చేస్తాడా? ఏది చెయ్యి చెయ్యి. ఈ గజేంద్ర ఏరియాలో గంజాయి బిజినెస్ చేశాడంటే వాడి గుండె కోసి బాగా వేయించి వాడి చేతే తినిపిస్తాను. చెప్పరా వీళ్ళ సోమరాజు గడికి, నాతో పెట్టుకుంటే చేస్తాడని. కనిపెట్టేశాన్రా. ఎంతకాలంగా నా భార్యకి నాలాగా ఫోన్ చేసి మిమిక్రీ చేసి జల్సా చేసింది నువ్వే కదరా? ఇంకా నా వాయిస్ కంటిన్యూ చేస్తున్నాడా? కొట్టండి విని. నలుగు పెట్టించుకుని చాలు లేరా. ఇప్పుడు తెలిసిపోయిందిరా ఆ ఎస్ఐ అమ్మాయికి నీకు ఏంటి సంబంధం అని. నాకు దీంతో ఏం సంబంధం బాస్? నన్నే పట్టించావు కదరా. ఈ అరుపులు తనకు అక్కడ రీసౌండ్ లేని పడతాయిరా. ఫోన్ ఇవ్వే. ఒక్క నిమిషం బాస్. ఛార్జింగ్ లో పెట్టావా? జాకెట్ లో ఉంది. ఫోన్ ఎక్కడ పెట్టుకొని చూడండి. ఏమైంది వీడికి? అయ్యో మళ్ళీ చేద్దాం. ఏంట్రా ఇది? నేను ఫోన్ చేస్తే నీకు రింగ్ అవుతుంది, నేను కట్ చేస్తే నీ ఫోన్ కట్ అవుతుంది. జేబులో చేపెట్టి ఫోన్ తీవే. ఫోన్ మాత్రం ఇంకేదైనా ఉంటే వదిలే. రెండు ఫోన్లు రెండు ఫోన్లు ఉన్నాయి నీకు. ఫోన్ మాత్రం నువ్వు బయటికి తీసుకెళ్ళి మాట్లాడవే. వెళ్ళమంటున్నాగా. హలో, నేను మావింట్లో నుంచి అంజలా మాట్లాడుతున్నాను. నేను అంజలి మావనే మాట్లాడుతున్నాను. మావా, మీరు మాట్లాడేది నాకు వినిపిస్తుంది. నీ మాటలు కూడా నాకు వినపడుతున్నాయే. చీపురు కడుతూ కొడతాను, లోపలికి రావే. సరే మావా. ఎస్ఐ ఫోన్ వీడి దగ్గరికి ఎలా వచ్చింది? ఆ ఎస్ఐ ఫోను వీడు ఉంచుకున్నాడంటే ఆ ఎస్ఐని కూడా వీడే ఉంచుకున్నాడు. ఇప్పుడు అర్థమైందిరా ఆ ఎస్ఐకి నీకున్న సంబంధం ఏంటో. కానీ ఒక చిన్న కన్ఫ్యూషన్. నిన్ను పార్సల్ చేసి ఆ సోమరాజుకి పంపించాలా లేదంటే ఆ ఎస్ఐ పార్సల్ చేసి పంపించాలా అని ఆలోచిస్తున్నా. ఒకటే కన్ఫ్యూషన్ గా ఉంది. బాస్, పార్సల్ అంతా వద్దు, నాతో పంపించండి. వీడి సంగతి నేను చూసుకుంటాను. బాస్, నా దగ్గర వదిలేండి. వాడిని నలిపి జ్యూస్ చేసేద్దాం. దొరికేవంటే 10 రోజులు బైక్ లేవు. గ్యాప్ చూసుకొని పారిపో. ఒరే వెధవా, పారిపోమా. నన్ను వెళ్ళలేదు నువ్వు. ఇక నేను వదిలినా వీళ్ళు విడిచిపెట్టరు. వీళ్ళకి జీతం ఇచ్చి తిండి పెట్టి వీళ్ళకి చివరాఖరికి బ్రోకరింగ్ పని కూడా చేయాల్సి వస్తుంది. బాబాయ్, ఆ పని వాళ్ళు చేసుకుంటారులే. వచ్చి మసాజ్ చేయి. బాబాయ్, ఏదైనా పాట పాడు. పాడరా. లోపల తీసుకెళ్ళి బంధించు. వెళ్ళరా. ఇక్కడే ఉండు, ఒక్కొక్కరు లోపలికి వస్తాం.
అమ్మా సెల్ ఫోన్ దక్కించుకొని ప్రేమిద్దాం అనుకుంటే ఇలా వచ్చి చిక్కుపోయానే. పింకీ పింకీ పాంకీ ఫాదర్ యాజ్ ఎ డాంకీ 1 2 3 4 సబ్బు డబ్బా ఫ్రీ. నువ్వేనే ఇప్పుడు నాదే మంచి ఛాన్స్, వదిలేదు లేదు. ఏంట్రా విల్లన్ ఇంట్లో తలుపులు పోయరా? నాకు మంచిదేలే. ఎస్కేప్ అయిపోరా కృష్ణ, వాళ్ళు వచ్చే ముందు వెళ్ళిపో. మేఘాలలోకి వెళ్ళిపోవాలి ముందు తాళం చెప్పి తీయాలరా నాయన. ఎంతకీ బండి ఆఫ్ అయిందా లేదా? పార్క్ చేశాను పద మనం ఇంట్లోకి వెళ్దాం. భజన చేసుకోవాలిగా, దానిలో తీసేది దీనిలో పెట్టాలి. ఎక్కడుందా బొక్క? ఇంట్లోకి తీసుకెళ్ళి నన్ను ఏం చేయబోతాడో ఏంటో. తాళమే తీయలేకపోతున్నాడు, నన్ను వేరే తీసుకొచ్చాడు. అందమాటు వచ్చాను పిల్ల రసగొల్ల. ఇంకా దగ్గరికి వచ్చాయి. ఇదే నా ప్రేమ మందిరం. టచ్ చేస్తున్న షాక్ కొట్టినట్టుంది. తిమిరేకపోతుందా? మూడు వచ్చేస్తుంది నాకు. మూడు అవి లిప్సా కేరళ చిప్సా కరకలాడుతుంది. కొరికేస్తా, నవిలేస్తా, మింగేస్తా. బాబాయ్ ఏదో గుచ్చుకుంటుంది. నువ్వా? నేను ఇంకేందో అనుకున్నా. ముందు దాని సంగతి చూస్తాను. 1 2 3. అయ్యో అంతేనా? అసలు మొట్టనే కాస్త అడ్జస్ట్ చేసుకో కొద్దిగా. దీనికి ఎందుకు నన్ను తీసుకొచ్చాడు? అలాగే నేను గుర్తులాడుతున్నాడు చూడు. వదిలేదల్లా నిన్ను వదిలేదేలే. దోమలైనా కూతున్నాయి, నువ్వు పనికే పనికిరా. ఏంటే ఊపుకుంటూ వస్తున్నా? నిన్ను నడిస్తేనే చచ్చేటట్టుంటాడు. ఇదొకటా? రే కర్రోడా, ఏంట్రా మనిషి పోయి స్విమ్మింగ్ చేస్తున్నా? ఒంటరిగా మెలుగులు తిరుగుతున్నావేంట్రా? తమ్ముడు కొట్టకండి వాడు అసలు అంటాడు. స్టేషన్లో దోవలు కొడుతున్నాను, ఇక్కడికి వచ్చినావా? ఇక్కడ మంచం ఒకటే ఉంది, షేర్ చేసుకుందాం. నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. చంప పగులుద్ది, బయటికి రారా. నా సెల్ ఫోన్ ఎదురా? అదే అది మీ నడుం దగ్గర ఉండాలి, కానీ ఇప్పుడు అది కిందకి జారిపోయి ఉంటుంది. కొట్టగా తల్లే, నా సెల్ ఫోన్ దొంగతనం చెప్పని ఓ పిచ్చోని పంపావు కదా. అవును. ఇప్పుడు ఆ పిచ్చోడు లేడు, నా సెల్ ఫోను లేదు. ఎక్కరా నా సెల్ ఫోన్? ఆ తర్వాత అది నేను చూడలేదక్క. అబద్ధం చెప్పకు, మర్యాదగా నా సెల్ ఫోన్ తిరిగి చెయ్యి. అందులో చాలా విషయాలు ఉన్నాయి. అంటే షేకిలా బిట్లు ఉన్నాయి. నా సెల్ ఫోన్ ఇస్తావా లేదా? మొగుడు పెళ్ళాలు కొట్లాడుకుంటున్నారని చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటారక్క. చూసా నేను చెప్పలా. వీడు నన్ను విసిగిస్తున్నాడే. సోమరాజు వద్దు, నా ఫోన్ ఇచ్చేయి. సెల్ ఫోన్ ఒక్క నిమిషం ఉండు, ఎక్కడో పెట్టాను. ఎక్కడుందబ్బా? ఎక్కడ ఇక్కడుందా? దొరికావంటే నిన్ను ఎక్కడ పెట్టుంటాడు? మన ఐటమ్ ఎక్కడుంది? ఎస్ఐ ఫోన్ సోమరాజు దగ్గర ఇచ్చి నా ఫోన్ నేను దొక్కించుకుంటాను. అయ్యో, ఈ ఎస్ఐ మేడం ఏంటి ఇక్కడ? మొబైల్, అందులో ఒక మెసేజ్. నా లైఫ్. దేవుడా నన్ను కాపాడు.
బండి తీరా. సోమరాజు, నా ఫోన్ ఇవ్వరా. నువ్వు చెప్పినట్టే ఎస్ఐ ఫోన్ కొట్టుకొచ్చాను. భలే పాండ్యా భలే. ఒరేయ్, నా పేరు చెప్పి పిలవరా. ముందే కృష్ణ అనే పేరు మార్చి చెప్పినందుకే నన్ను ఇలా కుమ్మారు. ఇందులో భలే పాండ్యా అని చెప్తే ఇంకో టీం వచ్చి నన్ను కుమ్ముతారేమో అయ్యా. ఓకే ఓకే ఓకే, ఎస్ఐ ఫోన్ ఇవ్వు. ఎస్ఐ ఫోన్ ఇవ్వు. ఫస్ట్ నా ఫోన్ ఇవ్వు, దాని తర్వాత ఎస్ఐ ఫోన్ ఇస్తాను. సరే, మా ఇంట్లోకి రా. ఎక్కడికి రా? రా 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 రా. కిల్లాడివయ్యా నువ్వు. ఎస్ఐ ఫోన్ ఎలా కొట్టేశావు? లోపల రా. ఒరేయ్, నా మొబైల్ ఇవ్వరా. ఉండవయ్యా, దొప్పకు. ఇవిగో, నేను డ్యూటీలో కొట్టేసాను సెల్ ఫోన్స్. నీకేది కావాల్సింటే అది తీసుకోబా. నా ఫోన్ ఎదురా చూడవయ్యా, వీటిల్లోనే ఉంటుందా? ఆ ఫోన్ ఎవరు తీసుకుని ఎస్ఐ ఫోన్ ఇవ్వయ్యా. మ్యాటర్ అంతా దీనిలో. మెసేజ్ ఇంకా రాలేదేంటి? ఎక్కడికి పోయింది? ఒరేయ్, దీనికోసం ఎంత కష్టపడ్డాను. తప్పకుండా పంపిస్తానని చెప్పింది, పోయింది. లైఫ్ అందరూ వాళ్ళ లవర్స్తోని జంటగా సంతోషంగా ఉన్నారు. ఈ లవర్స్ డేకి కూడా నేను ఒంటరిగానే ఉండాలా? మీరు వెళుతూ ఉండండి, వస్తాను. హలో, ఇక్కడేం చేస్తున్నారు? ఏమండి, SMS పంపిస్తారని చెప్పి పంపించలేదేంటి? అరే పోండి, ఎప్పుడైతే మీ నంబర్ నా మొబైల్లో సేవ్ చేశానో అప్పుడే నా మొబైల్ పోయింది. ఏంటి? అవును. మీ ఫోన్ కూడా తప్పేశారా? ఎక్కడ తప్పేశారు? పక్క వీధిలోనే. కూర్చోండి, ఉండండి, ఇక్కడే ఉండండి. 10 నిమిషాల్లో మీ ఫోన్తో వస్తాను. ఉండండి, ఇక్కడే ఉండండి. ఒరేయ్ 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 సోమరాజు, నిన్న దొంగతనం చేసిన నా లవర్ ఫోన్ ఎక్కడయ్యా? Don't disturb me. ఏమైంది? ఎక్కడికి వెళ్ళావు? ఇదిగో. హే, ఎక్కడివి ఇవన్నీ? ఇదా? కాదు. ఇది కాదా? ఓకే, కాదు. ఇదా? చూడు చూడు, ఇందులో ఏది నీ ఫోన్? చూడు. కాదు. ఇదా? హై, దొరికింది. ఇదే నా ఫోన్. హై, ఇదేనా? అదే ఫోన్ దొరికింది కదా. ఇప్పుడు SMS పంపించండి, పంపించండి త్వరగా. సరే, పంపిస్తాను. ఇంకొక 12 గంటలా? ఇదిగో పట్టుకో. ఇంతకన్నా ఎక్కువ నా బాడీ తట్టుకోదు. నన్ను వదిలేయమ్మా తల్లోయ్. నా ప్రియమైన ప్రేక్షకులారా, ఒక మంచి అందమైన అమ్మాయిని వెతికే ఈతని ప్రయాణం ఇక్కడితో ఆగిపోలేదు, కొనసాగుతూనే ఉంటుంది.